This conference will now be recorded. So continuation to our flows. So yesterday we have seen different types of options. Again today we will see the pending options in the flow configurations. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఫ్లో ఎలా డిజైన్ చేస్తున్నాము, ఏ కాన్ఫిగరేషన్ ఆప్షన్స్ ఇస్తున్నాము, ఫ్లో రన్ చేస్తే వర్క్ ఆబ్జెక్ట్ ఎలా సేవ్ అవుతుంది, వర్క్ ఆబ్జెక్ట్ ఎప్పుడు సేవ్ అవుతుంది, వర్క్ ఆబ్జెక్ట్ అసలు ఎలా క్రియేట్ అవుతుంది, క్రియేట్ న్యూ వర్క్ ఆబ్జెక్ట్ అంటేనే అక్కడ చెక్ బాక్స్ కాన్ఫిగర్ చేస్తేనే క్రియేట్ అయింది. వర్క్ ఫ్లో రన్ చేయక ముందు అంటే ఫ్లో రన్ చేసిన తర్వాత డిఫాల్ట్ గా డేటాని ఇనిషియలైజ్ చేసుకోవచ్చా, చేసుకుంటే ఎలా చేసుకోవచ్చు, అసైన్మెంట్ లెవెల్లో చేసుకోవచ్చా, లోకల్ యాక్షన్స్ ఎలా అంటే ఏంటి, లోకల్ యాక్షన్స్ ఎక్కడ కాన్ఫిగర్ చేసుకోవచ్చు, ఫ్లో లెవెల్లో చేయొచ్చా, అసైన్మెంట్ లెవెల్లో చేసుకోవచ్చా, ఒక అసైన్మెంట్ ఒకరికి అసైన్ అయితే ఎక్కడ సేవ్ అవుతాయి, ఏ టేబుల్లో సేవ్ అవుతున్నాయి, ఎప్పుడు అసైన్ వర్క్ లిస్ట్ నుంచి వెళ్ళిపోతుంది, ఓకే, ఫ్లో ఇన్ ఫ్లైట్ కేసెస్ కి ఫ్లో మనం మాడిఫై చేస్తే ఎలా బిహేవ్ చేస్తుంది. నేను ఏదో ఒక సినారియో చూపించాను, మీరు చాలా సినారియోస్ చూసుకోవచ్చు. ఎందుకంటే మీరు ఫ్లో మాడిఫై చేయటము, ఉన్న అసైన్మెంట్ ని డిలీట్ చేయటము, లేకపోతే ఆల్రెడీ కంప్లీట్ అయిన అసైన్మెంట్ ని డిలీట్ చేసేసి ఫ్లోని మళ్ళీ వర్క్ ఆబ్జెక్ట్ ను ఓపెన్ చేస్తే ఫ్లో ఎలా బిహేవ్ చేస్తుంది. ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఎన్ని సినారియోస్. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక ఫ్లో ఉంది, దాంట్లో 3 అసైన్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ అసైన్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఫ్లోలో ఉన్న సెకండ్ అసైన్మెంట్ ని డిలీట్ చేశాను, అప్పుడు వర్క్ ఆబ్జెక్ట్ ను ఓపెన్ చేశాను, వర్క్ ఆబ్జెక్ట్ ఎలా బిహేవ్ చేసింది. ఆల్రెడీ ఈసారి నెక్స్ట్ సినారియో ఫస్ట్ అసైన్మెంట్ కంప్లీట్ అయిపోయింది, నేను దాన్ని డిలీట్ చేశాను ఈసారి, అప్పుడు వర్క్ ఆబ్జెక్ట్ ఓపెన్ చేశాను, ఎలా బిహేవ్ చేస్తుంది. నెక్స్ట్ సినారియో నా దగ్గర 3 అసైన్మెంట్స్ ఉన్నాయి, ఫస్ట్ వర్క్ ఆబ్జెక్ట్ నేను కంప్లీట్ చేశాను, సో ఫస్ట్ అసైన్మెంట్ ని కంప్లీట్ చేశాను, ఈసారి ఏం చేశాను, సెకండ్ అసైన్మెంట్ ని అది తీసేసేసి వేరే అసైన్మెంట్ పెట్టాను, ఇప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది ఫ్లో. సో ఇవన్నీ అది కాన్సెప్ట్ ఉంది కదా, ఇన్ ఫ్లైట్ కేసెస్ రీస్ట్రక్చరింగ్ ద ఫ్లో ఫర్ ఇన్ ఫ్లైట్ కేసెస్ కి నువ్వు ఫ్లోని మాడిఫై చేస్తే బిహేవియర్ ఎలా ఉంటుంది. సో ఎక్స్పోజ్డ్ ప్రాపర్టీ అంటే ఏంటిది, అన్ఎక్స్పోజ్డ్ ప్రాపర్టీస్ అంటే ఏంటి, ప్రాపర్టీ ఆప్టిమైజేషన్ అంటే ఏంటిది, డేటాని ఎలా ఇనిషియలైజ్ చేసాము, ఓకే. నెక్స్ట్ ఈ వర్క్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసినప్పుడు దానికి సంబంధించిన ఫ్లోకి సంబంధించిన డీటెయిల్స్ అని ఎక్కడ ఎలా సేవ్ అవుతున్నాయి, క్లిప్ బోర్డ్ లో ఎక్కడ ఉంటున్నాయి, నేను ఎలా ఐడెంటిఫై చేయొచ్చు కరెంట్ వర్క్ ఆబ్జెక్ట్ స్టేటస్ ని, కరెంట్ వర్క్ ఆబ్జెక్ట్ ఐడిని, కరెంట్ లాస్ట్ కంప్లీట్ అయిన అసైన్మెంట్స్ ని. సో ఈ అన్ని డీటెయిల్స్ ని మనం ఇప్పుడు ఫ్లో లో కాన్ఫిగర్ చేసాము. సర్వర్ స్టార్ట్ అవ్వలేదా? సో వాట్ ఈస్ meant by the likelihood అంటాడు. సో how many number of assignments can I configure? సో based on the likelihood మీరు ఎన్ని అసైన్మెంట్స్ అయినా కాన్ఫిగర్ చేసుకోండి, based on the likelihood value the flow navigation direction will be decided. Flow direction will be decided based on the likelihood value. ఓకే, సో ఇంకా ఏం కాన్ఫిగరేషన్ చూసాము, ఆడిట్ హిస్టరీ గురించి చూసాము, ప్రతి క్లాస్ కి ప్రతి టేబుల్ కి సో సర్వర్ స్టార్ట్ అవట్లేదు. ఫినిష్ కాన్ఫిగరేషన్స్,
ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? Okay. So now admin.sbank. Now open the process medical claim flow. Yesterday we have seen all the options. Still there are some of the options. మనం ఇప్పటి వరకు ఓన్లీ ఒక స్టార్ట్ షేప్ చూసాము, ఒక అసైన్మెంట్ షేప్ మాత్రమే చూసాము. ఎక్కడైతే మాన్యువల్ ఇంటరాక్షన్ కానీ హ్యూమన్ ఇంటరాక్షన్ కానీ ఉంటుందో ఒక ఫ్లోలో అక్కడ కంపల్సరీగా అసైన్మెంట్ షేప్ మనం కాన్ఫిగర్ చేయాలి. సో అసైన్మెంట్ షేప్ మీద యూజర్ ఇంటరాక్షన్స్ పెర్ఫామ్ అవ్వాలి అంటే యూజర్ ఏదైనా ఒక యాక్షన్ తీసుకోవాలి ఆన్ ది అసైన్మెంట్ షేప్ మీద అంటే కంపల్సరీగా ఫ్లో యాక్షన్ మనం కాన్ఫిగర్ చేయాల్సిందే. ఫ్లో యాక్షన్ మనం కాన్ఫిగర్ చేయాల్సిందే. చూడండి మనం క్రియేట్ చేసిన ఫ్లో, గో టు ది యాప్, మీ యొక్క ప్రాసెస్, గో టు మెడికల్ క్లెయిమ్. ఇక్కడ చూడండి ఈ ప్రాసెస్ అనే కేటగిరీలో మనం క్రియేట్ చేసిన ఫ్లో క్రియేట్ అయింది. ఇది మనం క్రియేట్ చేసిన ఫ్లో. మీరు క్రియేట్ చేసిన ఫ్లో యాక్షన్స్ ఇవి క్రియేట్ అయినాయి. మీరు క్రియేట్ చేసిన ఫ్లో యాక్షన్స్ ఇవి క్రియేట్ అయినాయి. Okay, so coming to the another options, check out actions, run, when I click on run, the work object will be created by the Pega for a specific flow. For a specific flow, ఏంటిది D7 తోటి. సో నాకు ఒక రిక్వైర్మెంట్ ఉంది. నాకు ఒక రిక్వైర్మెంట్ ఏంటంటే నాకు వర్క్ ఆబ్జెక్ట్ ఏమీ క్రియేట్ అవ్వాల్సిన పని లేదు. నేను ఫ్లోని రన్ చేసేటప్పుడు టెంపరరీగా ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకోవాలి. టెంపరరీ ఆబ్జెక్ట్ నేను క్రియేట్ చేసుకోవాలి. వాట్ ఈస్ మెంట్ బై ది టెంపరరీ ఆబ్జెక్ట్ అంటాడు ఇంటర్వ్యూ క్వశ్చన్ లో. హౌ డు యూ క్రియేట్ ఎ టెంపరరీ ఆబ్జెక్ట్ అంటాడు. సో ద మెయిన్ టెంపరరీ ఆబ్జెక్ట్ ని ఎలా క్రియేట్ చేస్తావు ఫ్లోని రన్ చేసినప్పుడు కానీ కేసుని రన్ చేసినప్పుడు కానీ అంటాడు. ఓకే, సో చూడండి నేను ఒక చిన్న కాన్ఫిగరేషన్ ఆప్షన్ చేస్తున్నాను. గో టు ద ప్రాసెస్. మీకు ఆల్రెడీ ఇక్కడ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ py డిఫాల్ట్ అనే డేటా ట్రాన్స్ఫార్మ్ గురించి తెలుసు. వాట్ ఈస్ ద పర్పస్ కూడా తెలుసు. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి, కేస్ క్రియేషన్ సెట్టింగ్స్ లో నేను టెంపరరీ ఆబ్జెక్ట్ అని ఒకటి సెలెక్ట్ చేస్తున్నాను. క్లిక్ ఆన్ సేవ్ చేశాను. సో ఇప్పుడు మీకు ఏ డిఫరెన్స్ కనపడుతుందో చూడండి. మీరు ఎప్పుడైతే ఫ్లోని రన్ చేసినప్పుడు actions, run,
ఓకే, ఇక్కడ ఏమైనా వర్క్ ఆబ్జెక్ట్ కి ఏదైనా ఒక ఐడి జనరేట్ అయిందా? వర్క్ ఆబ్జెక్ట్ కి ఏదైనా ఒక ఐడి జనరేట్ అయిందా? సో ఒకవేళ వర్క్ ఆబ్జెక్ట్ ఐడి జనరేట్ కాకపోతే సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఏ టెంపరరీ ఆబ్జెక్ట్. ఎందుకంటే ఈ ఆబ్జెక్ట్ అనేది మనకు డేటాబేస్ లో పర్మనెంట్ గా సేవ్ అవ్వదు. మీరు ఎప్పుడు సేవ్ చేయాలనుకుంటే అప్పుడు మాత్రమే డేటాబేస్ లో సేవ్ అవుతుంది. మీరు ఎప్పుడు సేవ్ చేయాలనుకుంటే అప్పుడు మాత్రమే డేటాబేస్ లో సేవ్ అవుతుంది. సో కావాలంటే ఓపెన్ ద పీజీ అడ్మిన్. Now tables. What is our table? PC, S Bank, view data, view all rows. చూడండి ఇక్కడ దీంట్లో నేను క్రియేట్ చేసిన ఐడి D7 తర్వాత ఏదైనా వర్క్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయిందా? నేను ఫ్లోని రన్ చేసిన తర్వాత యాక్షన్స్, ఫ్లో రన్ చేసిన తర్వాత నాకు వర్క్ ఆబ్జెక్ట్ ఏమైనా క్రియేట్ అయిందా? రిఫ్రెష్ చేయండి. దిస్ ఈస్ నథింగ్ బట్ ఏ టెంపరరీ ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ అనేది ఓన్లీ క్లిప్ బోర్డ్ లో మాత్రమే ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఫ్లోన్ రన్ చేస్తారో ఈ ఆబ్జెక్ట్ అనేది క్లిప్ బోర్డ్ లో మాత్రమే ఉంటుంది. ఆ ఆబ్జెక్ట్ పర్మనెంట్ గా డీబీలో పర్సిస్ట్ అవ్వదు. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ టెంపరరీ ఆబ్జెక్ట్. సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో ఎప్పుడైనా అడిగితే ఎందుకు క్రియేట్ చేసావు టెంపరరీ ఆబ్జెక్ట్ లో అన్నాడు అనుకోండి, అప్పుడు ఏదైనా ఒక బిజినెస్ సినారియో చెప్పండి. ఏదైనా సినారియో చెప్పొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇనీషియల్ గా నేను బేస్డ్ ఆన్ సమ్ వాల్యూస్ నేను ఒక వర్క్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆ వర్క్ ఆబ్జెక్ట్ లో యూజర్ ఎంటర్ చేసిన డేటాను బట్టి, యూజర్ ని వ్యాలిడేట్ చేసిన డేటాను బట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంటర్వ్యూకి వెళ్ళాం అనుకో, ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ ఇస్తాడు. అప్లికేషన్ ఫామ్ ఇచ్చిన తర్వాత ఆ రోజు ఇంటర్వ్యూ, దట్ ఈస్ ద టెంపరరీ అప్లికేషన్ ఫామ్. అంటే మీ డీటెయిల్స్ అన్ని దాంట్లో ఎంటర్ చేయమంటాడు. మీకు ఒక టెంపరరీ కోడ్ జనరేట్ చేస్తాడు దాంట్లో. సో అంతా వ్యాలిడేషన్ అయిపోయి హెచ్ఆర్ రౌండ్ అయిపోయి మీరంతా మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు ఆఫర్ లెటర్ జనరేట్ చేసే ముందు, మీకు ఆఫర్ లెటర్ జనరేట్ చేసే ప్రాసెస్ లో మీకు పర్మనెంట్ గా ఒక ఆబ్జెక్ట్ ఐడి, ఒక ఎంప్లాయ్ ఐడి జనరేట్ చేస్తాడు. ఇంతకు ముందు వరకు క్యాప్చర్ చేసిన డీటెయిల్స్ అన్ని టెంపరరీ డీటెయిల్స్. వాటిని బేస్డ్ ఆన్ సమ్ సర్టన్ కండిషన్స్ ఓకే అయితే ఆ డీటెయిల్స్ ని పర్మనెంట్ గా డేటాబేస్ లో సేవ్ చేయడానికి అప్పుడు పర్మనెంట్ వర్క్ ఆబ్జెక్ట్ అంటారు. ఇవన్నీ టెంపరరీ డీటెయిల్స్. మీరు రిజెక్ట్ అయ్యారనుకోండి, అప్పటి వరకు మీరు ఆ రోజు ఇంటర్వ్యూకి వెళ్ళిన డీటెయిల్స్ అన్ని జస్ట్ అంతే గార్బేజ్. ఓకే, సో ఏదైనా ఒక బిజినెస్ సినారియో, ఎందుకంటే టెంపరరీ ఆబ్జెక్ట్ అంటే అందరు చెప్తారు, బట్ సినారియో చెప్పమన్నాడు అనుకోండి, మీరు ఏదైనా ఒక సినారియో బిజినెస్ సినారియో చెప్పొచ్చు. సో దిస్ ఈస్ నథింగ్ బట్ టెంపరరీ ఆబ్జెక్ట్ క్రియేషన్. సో ఇక్కడ ఏంటి, ఒక చెక్ బాక్స్ ఉంది. ఈ టెంపరరీ ఆబ్జెక్ట్ అనేది దీని తర్వాత కూడా చూడండి. సో ఇప్పుడు నేను ఏం చేయాలనుకున్నాను, మరి ఎప్పుడు డేటా మరి ఎప్పుడు ఈ టెంపరరీ ఆబ్జెక్ట్ పర్మనెంట్ ఆబ్జెక్ట్ గా సేవ్ అవుతుంది? ఎప్పుడు ఈ టెంపరరీ ఆబ్జెక్ట్ పర్మనెంట్ ఆబ్జెక్ట్ గా సేవ్ అవుతుంది? ఎలా సేవ్ చేయాలి దాన్ని? మనకి పెగాలో ఈ ఫ్లోస్ లో ఏది చేసినా ఫ్లోస్ లోనే. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు అనుకుంటున్నారు ఈ ఫ్లోని మనం డిజైన్ చేస్తున్నాం కాబట్టి ఏదో జరిగిపోతుంది ఇక్కడ, ఎలా విధంగా కాన్ఫిగర్ చేస్తే దీనికి సంబంధించిన కోడ్ బ్యాక్గ్రౌండ్ లో జనరేట్ అవుతుంది. అంటే ఇప్పుడు నువ్వు ఈ అసైన్మెంట్ నుంచి ఈ అసైన్మెంట్ కి వెళ్ళాలంటే నువ్వేదో యారో మార్కు గీస్తే ఫ్లో వెళ్ళట్లా, దానికి సంబంధించిన
ప్రోగ్రామ్ కానీ దానికి సంబంధించిన యాక్టివిటీలు అంటారు. మన దాంట్లో పెగాలు ఏమంటారు, యాక్టివిటీలు అంటే బిల్ట్ ఇన్ ఓఓటిబి రూల్స్ అనేవి బ్యాక్గ్రౌండ్ లో కాల్ అవుతూనే ఉంటాయి. నిన్న మనం చూసాము ఫినిష్ అసైన్మెంట్ సబ్మిట్ కొట్టిన తర్వాత ఏం కాల్ అయింది, నువ్వు జస్ట్ ఓన్లీ సబ్మిట్ కొట్టావు, సబ్మిట్ కొట్టిన తర్వాత నీకు ఫ్లో యాక్షన్ కాల్ అయింది, నెక్స్ట్ అసైన్మెంట్కి వెళ్ళింది. అంటే ఎన్ని కావాలంటే ఎన్ని రూల్స్ ఉన్నాయో బ్యాక్గ్రౌండ్ లో చూడండి. సో నువ్వు ఇక్కడ చేసే ప్రతి పని నువ్వు సొంతంగా ఆటోమేట్ చేయాలి అనుకుంటే, నువ్వు ఏదైనా ఒక ఆటోమేట్ చేయాలి అనుకుంటే దానికి సంబంధించిన యాక్టివిటీస్ ఉన్నాయి, ఓఓటిబి యాక్టివిటీస్, వాటన్నిటిని మనం కాల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పింది అర్థమైందా ఈ పాయింట్? అంటే దీనికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ లో చాలా ఓఓటిబి యాక్టివిటీస్ కాల్ అవుతాయి. అలాంటి యాక్టివిటీస్ ని మనం ఫ్లో తోటి సంబంధం లేకుండా ఎక్కడైనా మనం కాల్ చేసుకోవచ్చు. నేను వ్యూ జావా చూడండి, ఈ ఫ్లో కి సంబంధించి ఎంత జావా కోడ్ జనరేట్ అయిందో. ఓకే, సో నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు ఏ సిచ్యువేషన్ లో నేను పర్మనెంట్ ఆబ్జెక్ట్ సేవ్ చేసుకోవాలి, ఎప్పుడైతే సబ్మిట్ మెడికల్ క్లెయిమ్ డీటెయిల్స్ చేశాడో నేను అప్పుడు పర్మనెంట్ గా ఒక ఆబ్జెక్ట్ ని సేవ్ చేయాలి. సో చూడండి నేను ఏం చేస్తాను, దీన్ని బ్రేక్ చేస్తున్నాను. నా దగ్గర పెగాలో ఈ ఫ్లోలో చాలా షేప్స్ ఉన్నాయి. ఏ షేప్ దీనికి సూట్ అవుతుంది? నా దగ్గర స్మార్ట్ షేప్స్ ఉన్నాయి, అడ్వాన్స్డ్ షేప్స్ ఉన్నాయి, రెగ్యులర్ షేప్స్ ఉన్నాయి. నేనేం చేస్తున్నానో చూడండి, ఇక్కడ ఈ స్మార్ట్ షేప్స్ లోకి వెళ్ళి పర్సిస్ట్ కేస్ అంటున్నాను. గుర్తుపెట్టుకోండి, నేను ఇక్కడ ఏదైతే ఫ్లోలో ఏం చేస్తున్నానో అవే రేపు అక్కడ కేసులో కూడా చేస్తాను. నేను కేసులో ఇంతసేపు వీటి గురించి మాట్లాడను అసలు, ఎందుకంటే మీకు కావాల్సిన ఆప్షన్స్ అన్ని ఫ్లోలోనే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, నా ఇక్కడ చూడండి సబ్మిట్ చేశాను. నా దీని మీద యాజ్ యూజువల్లీ కనెక్టర్ షేప్ ఇవ్వాలి, దీని మీద యాజ్ యూజువల్లీ ఆ కనెక్టర్ షేప్ మీద ఏమైనా కాన్ఫిగరేషన్ ఆప్షన్స్ ఉంటే ఇవ్వాలి, లేకపోతే లేదు. ఈ షేప్ మీద మనం ఏమైనా కాన్ఫిగర్ చేయాలా అంటే ఇవ్వాలి, లేకపోతే లేదు. ఈ కనెక్టర్ షేప్ మీద తెలుసు కదా, ఫ్లో యాక్షన్ ఇవ్వాలి. ఏంటిది? సబ్మిట్ డీటెయిల్స్ ఎఫ్ యాక్షన్ సబ్మిట్. ఇప్పుడు చూడండి, ఈ పర్సిస్ట్ కేస్ అన్నాడు, నథింగ్ బట్ వర్క్ ఆబ్జెక్ట్. ఈ పర్సిస్ట్ కేస్ మీద ఏమైనా కాన్ఫిగరేషన్స్ ఉన్నాయా? మీరు ఇవ్వాలి అనుకుంటే వర్క్ ఆబ్జెక్ట్ స్టేటస్ ఇవ్వండి. వర్క్ ఆబ్జెక్ట్ స్టేటస్ ఏమైనా మీరు కాన్ఫిగర్ చేసుకోవాలంటే చేయండి. ఇక్కడ యాజ్ యూజువల్లీ ఆడిట్ నోట్ ఉంటుంది. మనం మన ఓన్ ఆడిట్ నోట్ ని క్యాప్చర్ చేసుకోవాలనుకుంటే ఎనేబుల్ నావిగేషన్ లింక్, ప్రొవైడ్స్ ఏ లింక్ టు దిస్ స్టెప్ ఫ్రమ్ ఏ బ్రెడ్ క్రమ్ ట్రైల్ నావిగేషన్. సో ఎనేబుల్ నావిగేషన్ చేస్తున్నాను. సబ్మిట్. ఈ కనెక్టర్ షేప్ మీద ఏమైనా కాన్ఫిగరేషన్స్ ఆప్షన్స్ ఉన్నాయా? ఏమీ లేవు. చూడండి, కావాలనుకుంటే మీరు సెట్ ప్రాపర్టీస్ చేయొచ్చు. మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను నిన్న. సెట్ ప్రాపర్టీస్ ఎందుకు వాడతారు? మీరు ఏదైనా డేటాని ఇనిషియలైజ్ చేసుకోవాలి అనుకుంటే యూ కెన్ యూజ్ సెట్ ప్రాపర్టీస్. ఓకే, ఎప్పుడు అది సబ్మిట్ చేసిన తర్వాత డేటా సెట్ చేసుకోవాలంటే ఇక్కడ. ఓకే, యాజ్ యూజువల్లీ ఇక్కడ చూడండి, వాట్ ఈజ్ ఇట్ డూయింగ్ అంటే కండిషన్ టైప్ ఆల్వేస్ అంట. అంటే ఈ కనెక్టర్ షేప్ డైరెక్షన్ ఎప్పుడు ఆల్వేస్ ఈ డైరెక్షన్ లోనే వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ కండిషన్, ఆ కనెక్టర్ షేప్ మీద నువ్వు ఎటువంటి కండిషన్ టైప్ మెన్షన్ చేయాలి. ఒకవేళ మెన్షన్ చేసిన కండిషన్ కూడా చూడండి, ఆల్వేస్ అని, అంటే ఎప్పుడు జరగాల్సిందే అని. ఎప్పుడు అలా జరగాల్సిందే, ఆ డైరెక్షన్ లో వెళ్ళాల్సిందే.
ఓకేనా? అర్థమైందా? ఓకే. అందుకని ఇక్కడ కండిషన్ టైప్ ఏమి ఇచ్చాడు, ఆల్వేస్ అని ఇచ్చాడు. నేను దాన్ని టచ్ చేయట్లా. ఓకే, నౌ సేవ్. నేను ఫ్లోని సేవ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ డైరెక్షన్ లోకి ఇప్పుడు రావట్లా, ఎందుకంటే ఇక్కడ లైక్లీహుడ్ వాల్యూ ఆబ్వియస్లీ 100 ఉంది, ఇక్కడ లైక్లీహుడ్ వాల్యూ ఆబ్వియస్లీ 70 ఉంది. సో మోర్ లైక్లీహుడ్ వాల్యూ ఆల్వేస్ గో ఇన్ టు ద డైరెక్షన్. యాక్షన్స్ నౌ రన్. నా వర్క్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. హలో సురేష్ అనేది నేను పీవై డిఫాల్ట్ డేటా ట్రాన్స్ఫర్ ఇచ్చాను కాబట్టి డిఫాల్ట్ గా ఉంది. మీరు మార్చుకోండి. అకేష్ టీ సబ్మిట్. నా ఇప్పుడు చూడండి D8 అని క్రియేట్ అయింది. ఇప్పుడు డేటాబేస్ లో పర్మనెంట్ గా సేవ్ అయింది. చూడండి D8 అనేది ఇప్పుడు డేటాబేస్ లో పర్మనెంట్ గా సేవ్ అవుతుంది. ఇప్పటి వరకు అది డేటాబేస్ లో పర్మనెంట్ గా ఏమీ సేవ్ అవ్వలేదు. అర్థమైందా? What is meant by the temporary object? How can we save that temporary object into the database permanently? That means to make it as a persistence object ఎలా అచీవ్ చేస్తామంటే సింపుల్ గా ఒక స్మార్ట్ షేప్ ప్రొవైడ్ చేశాడు. సింపుల్ గా ఒక స్మార్ట్ షేప్ ప్రొవైడ్ చేశాడు, పర్సిస్ట్ కేస్ అని. ఓకే, నౌ ఇంకా ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా? గో టు ద ప్రాసెస్. సో చూడండి ఇక్కడ టెంపరరీ ఆబ్జెక్ట్ అని చూసాము, స్కిప్ క్రియేట్ హార్నెస్ అని. స్కిప్ క్రియేట్ హార్నెస్ అని నేను దీనిని ఎనేబుల్ చేస్తున్నాను. స్కిప్ క్రియేట్ హార్నెస్ అనే చెక్ బాక్స్ ని అన్చెక్ చేశాను. క్లిక్ ఆన్ సేవ్. సో నువ్వు ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఎలా క్రియేట్ అవుతుందో చూడండి. గో టు ది యాక్షన్స్, రన్. ఒక న్యూ హార్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. చూడండి ఇదేంటి ఇలా క్రియేట్ అయింది, ఇదేంటి ఇలా వచ్చింది, నాకు సబ్మిట్ డీటెయిల్స్ ఫ్లో యాక్షన్ రాలేదు అని నువ్వు అడగొచ్చు. ఏం జరిగింది అక్కడ? నువ్వు ఎప్పుడైతే రన్ చేసావో ఫ్లోని, స్కిప్ క్రియేట్ హార్నెస్ అని అన్నావు అంటే బై డిఫాల్ట్ గా ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వకముందు, ఒకవేళ క్రియేట్ అయినా కూడా నువ్వు ఏదైనా ఒక డిఫాల్ట్ డేటా ఎంటర్ చేయాలి, లేకపోతే యూజర్ నుంచి ఏదైనా ఇన్పుట్ తీసుకోవాలి అంటే ఇంకా నీ యొక్క అసైన్మెంట్ కి వెళ్ళక ముందు, సో ఇక్కడ మనం తీసుకోవచ్చు. అది ఈ న్యూ హార్నెస్ లో తీసుకోవచ్చు. ఎక్కడ తీసుకోవచ్చు? ఈ న్యూ హార్నెస్ లో. ఇది చూడండి, ఏ హార్నెస్ ఇది మీకు తెలియాలనుకుంటే లైవ్ యూఐ. దీన్నే న్యూ హార్నెస్ అంటాడు. చూడండి హార్నెస్ టైప్ న్యూ, దీన్నే స్కిప్ క్రియేట్ హార్నెస్. ఒకవేళ ఈ న్యూ హార్నెస్ నీకు అవసరం లేదనుకుంటే ఆ చెక్ బాక్స్ చెక్ చెయ్యి. ఇందాక దీన్ని చెక్ చేశాను అనుకోండి, సేవ్ చేశాను, ఇప్పుడు రన్ చేశాను. ఏ హార్నెస్ క్రియేట్ అయింది? పెర్ఫార్మ్ హార్నెస్ క్రియేట్ అయింది. మీకు చూపించాను న్యూ హార్నెస్, పెర్ఫార్మ్ హార్నెస్. నెక్స్ట్ దీన్ని సబ్మిట్ చేశాను. ఇప్పుడు ఏ హార్నెస్ ఇది? కన్ఫార్మ్ హార్నెస్. ఏ హార్నెస్? కన్ఫార్మ్ హార్నెస్. చూడండి ఇది కన్ఫార్మ్ హార్నెస్. ఓకే, నేనేం చేస్తున్నాను? క్లోజ్ చేస్తున్నాను. D19 అనే వర్క్ ఆబ్జెక్ట్ ని క్లోజ్ చేశాను. సో గో టు ది యాప్, మెడికల్ క్లెయిమ్ మీద ఇన్స్టెన్సెస్. D9 ఓపెన్ చేయండి. సో ఇప్పుడు బై డిఫాల్ట్ గా ఏ హార్నెస్ లో ఈ వర్క్ ఆబ్జెక్ట్ ఓపెన్ అయింది? రివ్యూ హార్నెస్ అంటారు. ఏ హార్నెస్ లో వర్క్ ఆబ్జెక్ట్ ఓపెన్ అయింది? రివ్యూ హార్నెస్ అంటారు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ యాక్షన్స్ లోకి వెళ్ళేసి నేను ఇక్కడ ప్రింట్ తీసాను అనుకోండి, ప్రింట్ తీశాను, ఇక్కడ లైవ్ యూఐ ఉంది. ఇది ఏ హార్నెస్? ప్రింట్ హార్నెస్. చూడండి ఇక్కడ ప్రింట్ హార్నెస్ అని ఉంది. ఇక్కడ ప్రింట్ హార్నెస్ అని ఉంది. చూడండి పీవై యాక్టివిటీ ప్రింట్ వర్క్ ప్రాంప్ట్ ఫాల్స్, ఏదో ప్రింట్ హార్నెస్ అని ఉంది. చూడండి. సో ఇక్కడ లైవ్ యూఐ రావట్లేదండి.
సో ఇది ప్రింట్ హార్నెస్. బై డిఫాల్ట్ ఇక్కడ నుంచి నేను చెప్పగలను ప్రింట్ హార్నెస్ అని. సో అది అర్థమైందా? ఎన్ని టైప్స్ ఆఫ్ హార్నెస్ లో నేను ఆల్రెడీ మీకు హార్నెసెస్ గురించి ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతుంటాడు, హౌ మెనీ టైప్స్ ఆఫ్ హార్నెసెస్ అని. ఓకే, సో దిస్ ఈస్ ద రివ్యూ హార్నెస్, దట్ ఈస్ ద ప్రింట్ హార్నెస్. స్కిప్ క్రియేట్ హార్నెస్ అంటే అది ఆప్షన్. ఒక న్యూ హార్నెస్ క్రియేట్ అవుతుంది, దాన్ని కావాలంటే మీరు అన్చెక్ చేసుకోవచ్చు. తర్వాత చూడండి, లుక్ ఫర్ అన్ అసైన్మెంట్ టు పెర్ఫార్మ్ ఆఫ్టర్ క్రియేట్. చాలా ఇంపార్టెంట్. బై డిఫాల్ట్ గా ఇది ఎప్పుడు ఎనేబుల్ అయ్యే ఉండాలి. బై డిఫాల్ట్ ఇది ఎప్పుడు ఎనేబుల్ అయ్యే ఉండాలి, ఎందుకంటే దాని మీనింగ్ లోనే ఉంది చూడండి. లుక్ ఫర్ అన్ అసైన్మెంట్ టు పెర్ఫార్మ్ ఆఫ్టర్ క్రియేట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇంకా ఈ పర్సిస్టెన్స్ కేసు గురించి నేను తీసేయమంటారా? ఇంకా అవసరం లేదు కదా, నేను ఈ పర్సిస్ట్ కేసు తీసేస్తాను, ఎందుకంటే దీని మీద ఇంకా ఏం ఆప్షన్స్ లేవు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది టెంపరరీ ఆబ్జెక్ట్ అండ్ పర్మనెంట్ ఆబ్జెక్ట్. యాక్షన్స్ రన్ మై లొకేషన్. ఓకే, దానికి ఈ యాక్షన్స్ లో ఉన్న ఈ సబ్మిట్ డీటెయిల్స్ ఫ్లో యాక్షన్ కి సంబంధం లేదు. దానికి సబ్మిట్ డీటెయిల్స్ లో ఉన్న ఫ్లో యాక్షన్ కి సంబంధం లేదు. ఓకే, ఎందుకంటే ఇక్కడ ఎనేబుల్ నావిగేషన్ లింక్ అని చూపించాను చూడండి. ఎనేబుల్ నావిగేషన్ లింక్ మనకి నేను స్క్రీన్ ఫ్లో లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఎనేబుల్ నావిగేషన్ లింక్ అంటే ఏంటి, ఎలా బిహేవ్ చేస్తుంది అనేది. ఓకే, క్యాన్సిల్. నెక్స్ట్ ఏంటిది మనం డిస్కస్ చేసింది, లుక్ ఫర్ అన్ అసైన్మెంట్ టు పెర్ఫార్మ్ ఆఫ్టర్ క్రియేట్. చూడండి వాడు ఏమన్నాడు, దాని మీద చెక్ బాక్స్ మీద మౌస్ తీసుకెళ్ళగానే ఎనేబుల్స్ బ్యాక్ టు బ్యాక్ అసైన్మెంట్ ప్రాసెసింగ్. ఒకవేళ ఇది లేదనుకోండి, సేవ్ చేశాను, యాక్షన్స్ రన్. ఏంటండి ఇలా వచ్చింది, ఏమన్నారు మీరు, లుక్ ఫర్ అన్ అసైన్మెంట్ టు పెర్ఫార్మ్ ఆఫ్టర్ క్రియేట్. ఎప్పుడైతే అసైన్మెంట్ క్రియేట్ అయ్యంగానే ఆ అసైన్మెంట్ ని సెట్ చేసి ఎవరికి ఇవ్వాలి, ఏ అసైన్మెంట్ మీద యూజర్ పెర్ఫార్మ్ చేయాలనుకుంటున్నాడో ఆ అసైన్మెంట్ చూపించాలి మనకి. సో ఇక్కడ ఏం చేశారు మీరు, లుక్ ఫర్ అన్ అసైన్మెంట్ టు పెర్ఫార్మ్ ఆఫ్టర్ క్రియేట్ అంటే దాన్ని చెక్ చేయలేదు. సో అసలు మీకు ఆ అసైన్మెంటే ఓపెన్ అవ్వలేదు, ఇప్పుడు ఆ అసైన్మెంట్ ఓపెన్ అవ్వలేదు. అందుకే ఇది కంపల్సరీగా ఉండాలి. లుక్ ఫర్ అన్ అసైన్మెంట్ టు పెర్ఫార్మ్ ఆఫ్టర్ క్రియేట్ అనేది కంపల్సరీగా సెలెక్ట్ చేసి ఉండాలి. ఆల్సో కన్సిడర్ అన్ అసైన్మెంట్ ఇన్ ఏ వర్క్ బాస్కెట్. నేను ఇప్పుడు దీని గురించి ఏం మాట్లాడను. ఇఫ్ అన్ అసైన్మెంట్ ఈస్ నాట్ బీయింగ్ పెర్ఫార్మ్డ్ అంటే ఏదైనా అసైన్మెంట్ అనేది పెర్ఫార్మ్ చేయనప్పుడు ఏం చేయాలి, ఏం చూపించాలి, ఏం చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ చూడండి, షో హార్నెస్ మనకి ఏముంది, కన్ఫర్మ్ హార్నెస్ అని ఉంది. అందుకే మనకి అసైన్మెంట్ సబ్మిట్ అయిపోయిన తర్వాత ఇంకా మనం ఎటువంటి యాక్షన్ అసైన్మెంట్ మీద పెర్ఫార్మ్ చేయనప్పుడు మనకి ఏ హార్నెస్ చూపిస్తుంది, ఇక్కడ కన్ఫర్మ్ హార్నెస్ చూపిస్తుంది. ఏ హార్నెస్ చూపిస్తుంది, కన్ఫర్మ్ హార్నెస్ చూపిస్తుంది. ఇక్కడ బై డిఫాల్ట్ గా చూడండి, ఇక్కడ బై డిఫాల్ట్ హార్నెస్ అనేది న్యూ అండి. మీరు దాన్ని స్కిప్ చేయాలనుకున్నప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి, స్కిప్ క్రియేట్ హార్నెస్ అని. నెక్స్ట్ వాట్ ఈస్ ద డేటా ట్రాన్స్ఫార్మ్ అంటే పీవై డిఫాల్ట్ విచ్ ఈస్ యూజ్డ్ టు ఇనిషియలైజ్ ద డేటా. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. వాట్ ఈస్ meant by the work parties అంటాడు ఇంటర్వ్యూ క్వశ్చన్. హౌ మెనీ నెంబర్ ఆఫ్ పీపుల్ విల్ బి ఇన్వాల్వ్డ్ ఆర్ క్యాన్ బి ఇన్వాల్వ్డ్ డ్యూరింగ్ ది ఫ్లో నావిగేషన్. హౌ మెనీ నెంబర్ ఆఫ్ పీపుల్ విల్ బి ఇన్వాల్వ్డ్ డ్యూరింగ్ ది ఫ్లో నావిగేషన్, దాన్నే వర్క్ పార్టీస్ అంటారు. మనకి పీవై కేస్ మేనేజ్మెంట్ డిఫాల్ట్ అనే ఒక వర్క్ పార్టీ రూల్ ఉంది.
PY కేస్ మేనేజ్మెంట్ డిఫాల్ట్ అనే ఒక వర్క్ పార్టీ రూల్ ఉంది. సో దీంట్లో మనకి బై డిఫాల్ట్ గా 3 టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఒకటి ఏంటిది, కస్టమరు, ఓనరు, ఇంట్రెస్టెడ్. కస్టమరు, ఓనరు, ఇంట్రెస్టెడ్. మనకి వర్క్ పార్టీస్ వచ్చినప్పుడు నేను చెప్తాను దీని గురించి, ఇంకొంచెం మోర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. కస్టమర్, ఓనర్, ఇంట్రెస్టెడ్ అని. ఓకే, ఇది డిఫాల్ట్ వర్క్ పార్టీస్. చూడండి ఇక్కడ లుక్ స్కిప్ క్రియేట్ హార్నెస్ నేను ఎనేబుల్ చేశాను, సేవ్ చేశాను. అయినా నేను ఎప్పుడైతే వర్క్ పార్టీస్ తీసేశానో, యాక్షన్స్ రన్ చేశానో, లాస్ట్ నేము, ఈమెయిల్, ఫస్ట్ నేము, ది ఫీల్డ్ కెనాట్ బి ఏ బ్లాంక్ అనుకుంటా ఇలా వచ్చింది మనకి. సో పార్టిసిపెంట్స్, యాడ్ ఇంట్రెస్టెడ్ పార్టిసిపెంట్స్ టు దిస్ కేస్ ఎక్సెట్రా. ఇది అంతా న్యూ హార్నెస్ నుంచి లోడ్ అవుతుంది. ఇది అంతా న్యూ హార్నెస్ నుంచి లోడ్ అవుతుంది. నువ్వు డన్ అని కొట్టవచ్చు. ఇక్కడ ముందు ఈ ఫీల్డ్ వాల్యూస్ మే నాట్ బి బ్లాంక్, ఈ ఫీల్డ్ వాల్యూస్ మే నాట్ బి బ్లాంక్ అని చూపిస్తుంది. సో నువ్వు క్యాన్సిల్ కొడితే వర్క్ ఆబ్జెక్ట్ క్లోజ్ అవుతుంది. సో నేను ఏం చేస్తాను, అందుకే ఇక్కడ వర్క్ పార్టీస్ PY కేస్ మేనేజ్మెంట్ డిఫాల్ట్ అనే వర్క్ పార్టీస్ ఇస్తాను. దీని యొక్క బిహేవియర్ ఎలా ఉంటుందో నేను వర్క్ పార్టీస్ గురించి మాట్లాడతాను తర్వాత, కొంచెం ఇంకా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెట్టింగ్స్ అండి. కేస్ క్రియేషన్ సెట్టింగ్స్ అంటారు. కేస్ క్రియేషన్ సెట్టింగ్స్ అని ఎందుకన్నాడు, నేను ఎప్పుడైతే వర్క్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నానో, వర్క్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు బిహేవియర్ ఏదైనా చేంజ్ చేసుకోవాలన్నా, హార్నెస్ స్కిప్ చేయాలన్నా, లేకపోతే టెంపరరీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలన్నా, లేకపోతే డిఫాల్ట్ గా ఏదైనా డేటాని ఇనిషియలైజ్ చేయాలన్నా, ఇవన్నీ కేస్ క్రియేషన్ సెట్టింగ్స్ లోనే ఉన్నాయి. స్టార్ట్ సెట్టింగ్స్, ఇవి స్టార్ట్ సెట్టింగ్స్. ఎందుకని, క్రియేట్స్ ఎ న్యూ వర్క్ ఆబ్జెక్ట్ అనేది స్టార్ట్ సెట్టింగ్స్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, సపోర్టింగ్ ప్రాసెస్ సెట్టింగ్స్. సపోర్టింగ్ ప్రాసెస్ సెట్టింగ్స్ అనేది ఇంకా సేమ్ అన్నమాట. Look for an assignment to perform after add. Also consider an assignment in the work basket. ఇవి సపోర్టింగ్ ప్రాసెస్ సెట్టింగ్స్. సో ఈ సపోర్టింగ్ ప్రాసెస్ సెట్టింగ్స్ గురించి కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతాడు. నేను కేస్ క్రియేషన్ లో వచ్చినప్పుడు మీకు ఇంకా అర్థం అవుతుంది. కేస్ క్రియేట్ చేసేటప్పుడు సపోర్టింగ్ ప్రాసెస్ సెట్టింగ్స్ అంటే ఆల్మోస్ట్ ఇది కూడా మోర్ ఆర్ లెస్ వేరే టైప్ ఆఫ్ ఫ్లోస్ లాగే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ ఫ్లో నువ్వు రన్ అవుతున్నప్పుడు వేరైనా ప్యారలల్ ఫ్లోస్ ఏమైనా సపోర్టింగ్ ప్రాసెస్ అన్నాడు చూడండి, సపోర్టింగ్ ప్రాసెస్ ఏమైనా రన్ చేసుకోవాలి అనుకుంటే, సపోర్టింగ్ ప్రాసెస్ ఏమైనా రన్ చేసుకోవాలి అనుకుంటే నువ్వు యూ కెన్ ఎనేబుల్ దిస్ సెట్టింగ్స్. అర్థమైందా? వాట్ ఈస్ మెant బై ది సపోర్టింగ్ ప్రాసెస్ అంటే నీ యొక్క ఫ్లో ఎగ్జిక్యూషన్ లో, నీ యొక్క ఫ్లో నావిగేషన్ లో కానీ, నీ యొక్క ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ లో జరుగుతున్నప్పుడు కానీ, ఇంకా ప్యారలల్ గా ఏదైనా వేరే ఫ్లోస్ ని ఫర్ సపోర్టింగ్ పర్పస్ వేరే అదర్ ప్రాసెస్ నువ్వు ఎగ్జిక్యూట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, అలాంటి ప్రాసెస్ కూడా నువ్వు కాన్ఫిగర్ చేసుకోవచ్చు. అలాంటి ప్రాసెస్ కూడా నువ్వు కాన్ఫిగర్ చేసుకోవచ్చు. దాన్నే సపోర్టింగ్ ప్రాసెస్ అంటారు. అందుకే లుక్ ఫర్ అన్ అసైన్మెంట్ టు పెర్ఫార్మ్ ఆఫ్టర్ యాడ్ అని. ఆ సపోర్టింగ్ ప్రాసెస్ లో ఉన్న అసైన్మెంట్ లో కూడా నువ్వు పెర్ఫార్మ్ చేయొచ్చు ఆ సెట్టింగ్ ఎనేబుల్ చేసుకుంటే. నేనేం చేస్తానంటే కేస్ క్రియేషన్ లో వచ్చినప్పుడు ఇది చెప్తాను. నెక్స్ట్ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. మనం ఆల్రెడీ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అనేది అసైన్మెంట్ షేప్ మీద చూసాము. ఏం చేసాము అసైన్మెంట్ షేప్ మీద? హౌ మచ్ టైమ్ విల్ యూ టేక్ టు కంప్లీట్ దిస్ అసైన్మెంట్ అనేది. ఆ ఒక్క అసైన్మెంట్ కి మాత్రం అది అప్లికబుల్. బట్ ఇక్కడ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ఇక్కడ కాన్ఫిగర్ చేసేదాని అర్థం ఏంటి? కంప్లీట్ ఫ్లో, ఈ ప్రాసెస్ కంప్లీట్ అవడానికి, ఈ ఫ్లో కంప్లీట్ అవడానికి నువ్వు ఎంత టైం తీసుకుంటావు. సో దట్ ఈస్ ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ ఆల్ ది అసైన్మెంట్స్ అండ్ అదర్ టాస్క్స్ ఇన్ ది ఫ్లో.
సమ్ ఆఫ్, ఎందుకంటే ఫస్ట్ అసైన్మెంట్ 2 days, సెకండ్ అసైన్మెంట్ 3 days తీసుకున్నారు అనుకోండి. సో ఓవరాల్ గా ఫ్లో లెవెల్ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ఎంత ఉండాలి? 6 days ఉండాలి. అంతేకాని ఇదేమో 2 days ఇచ్చి అసైన్మెంట్ మీద 4 days, ఇంకొక అసైన్మెంట్ మీద 4 days తీసుకుంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఫ్లోలోనే ఇంటర్నల్ గా అసైన్మెంట్స్ ఉన్నాయి. అక్కడ అసైన్మెంట్ లెవెల్ మీద నువ్వు సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ డిఫైన్ చేసావు. కావాలనుకుంటే ఫ్లో లెవెల్ మీద కూడా సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ని నువ్వు డిఫైన్ చేసుకోవచ్చు. ఫ్లో లెవెల్ మీద నువ్వు డిఫైన్ చేయొచ్చు. అర్థమైందా? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ఎన్ని ప్లేసుల్లో నేను సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ కాన్ఫిగర్ చేసుకోవచ్చు అని ఇంటర్వ్యూ క్వశ్చన్ అడగచ్చు. ఎందుకంటే నేను అసైన్మెంట్ లెవెల్లో కాన్ఫిగర్ చేశాను, ఫ్లో లెవెల్లో కాన్ఫిగర్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ స్టార్ట్ కండిషన్స్ చూడండి. వెన్ నేమ్ అని ఉంది, అంటే బేస్డ్ ఆన్ ద కండిషన్ బట్టి నువ్వు ఈ ఫ్లో స్టార్ట్ అవ్వాలా లేదా. నేనేం చేస్తానంటే నెవర్ అంటాను. నెవర్ అనేది నా దగ్గర ఒక బిల్ట్ ఇన్ వెన్ రూల్ ఉంది. క్లిక్ ఆన్ సేవ్ అన్నాను. యాక్షన్ రన్, ఎప్పుడు కండిషన్ ఫెయిల్ అవుతుంది కాబట్టి ఫ్లో ఎప్పుడు రన్ అవ్వదు. అనేబుల్ టు ఆథరైజ్ ది ఫ్లో ఎగ్జిక్యూషన్, అనేబుల్ టు ఆథరైజ్ ది ఫ్లో ఎగ్జిక్యూషన్. సో మీరు ఇప్పుడు ఏదైనా కండిషన్ ప్రకారం మీరు ఫ్లోని n నెంబర్ ఆఫ్ కండిషన్స్, యూ కెన్ యాడ్ n నెంబర్ ఆఫ్ కండిషన్స్ ఇక్కడ కూడా. నౌ నేను సేవ్ చేశాను. యాక్షన్స్ రన్. ఇంకా నా దగ్గర ఎందుకని వర్క్ ఆబ్జెక్ట్ పర్మనెంట్ గా సేవ్ అవ్వలేదు? నేను తీసేసాను కదా ఫ్లో. సేవ్. సో ఇక్కడ పర్మనెంట్ నేను ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చెక్-ఇన్ చేస్తాను, ఎందుకంటే నేను తీసేసాను. అది పరిశిష్ట కేసు అనేది నేను తీసేసాను. యాక్షన్స్ రన్. స్టిల్ ఏమైంది ఇక్కడ? నాకు వర్క్ ఆబ్జెక్ట్ పర్మనెంట్ గా సేవ్ అవ్వట్లేదు. ఎందుకు సేవ్ అవ్వట్లేదు? చెక్అవుట్ ప్రాసెస్ టెంపరీ ఆబ్జెక్ట్ తీసేయండి, సేవ్. ఓకే, సో చూడండి ఇక్కడ ఎప్పుడైతే నేను వెన్ కండిషన్ ఎనేబుల్ చేశానో ఏదైనా ఒక కండిషన్ ప్రకారం కూడా నువ్వు ఫ్లో ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేయాలా వద్దా, స్టార్ట్ కండిషన్స్ అన్నాడు చూడండి అది. నెక్స్ట్ ఇక్కడ సెక్యూరిటీ అని ఉంది, ప్రివిలేజ్ నేమ్ అని ఉంది. సెక్యూరిటీ అని ఉంది, ప్రివిలేజ్ నేమ్ అని ఉంది. అంటే నువ్వు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ప్రివిలేజెస్ అనేవి రూల్ మీద అప్లై అవుతాయి. ప్రివిలేజెస్ అనేవి రూల్ మీద అప్లై అవుతాయి. అంటే ఈ రూల్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఒక స్పెసిఫిక్ యూజర్ కి ఈ ప్రివిలేజెస్ ఉన్నాయా లేదా అనేది పెగా చెక్ చేస్తుంది. ఈ రూల్ మీద నేను ఎటువంటి ప్రివిలేజెస్ కాన్ఫిగర్ చేయాల, అంటే ఇక్కడ నేను ఏమైనా ప్రివిలేజెస్ యాడ్ చేశానా? ఎటువంటి ప్రివిలేజెస్ కాన్ఫిగర్ చేయాల. ఒకవేళ నేను ప్రివిలేజెస్ కనుక కాన్ఫిగర్ చేశాను అనుకోండి, నేను జస్ట్ ఒక సింపుల్ ప్రివిలేజ్ రూల్ క్రియేట్ చేస్తున్నాను. మై పిఆర్ అంటున్నాను, ఓపెన్ చేయండి. నేను క్రియేట్ చేస్తాను ఇక్కడి నుంచి. ఒకవేళ మీరు ప్రివిలేజ్ రూల్ కాన్ఫిగర్ చేయాలంటే ఎలా చేస్తారు చూడండి. గో టు ది అప్లికేషన్, క్లాస్, క్రియేట్ సెక్యూరిటీ, ప్రివిలేజ్ రూల్, సెక్యూరిటీ ప్రివిలేజ్ రూల్. ఓకే, సో ఏదైనా సరే మై పిఆర్ రూల్ సెట్ వర్షన్ క్లాస్. నేను ఇంకేం చేయట్లా, అసలు దీని మీద కాన్ఫిగర్ చేయడానికి కూడా ఏమీ ఉండవు, జస్ట్ అలా వదిలేస్తారంటే. సేవ్ అన్నా. ఓకే, ఇప్పుడు ఈ ఫ్లోని సేవ్ చేయండి. అంటే ఈ ఫ్లో మీద మీరు ఈ పర్టికులర్ ప్రివిలేజ్ ని డిఫైన్ చేశారు. అంటే యాజ్ అన్ ఆపరేటర్, ద పర్సన్ హూ లాగ్డ్ ఇన్ టు ది పెగా అప్లికేషన్ హూ వాంట్స్ టు ఎగ్జిక్యూట్ దిస్ రూల్, that user must and should have the same privileges which are defined on this rule. The user must and should have this privilege to execute this rule. నేను ఏమంటున్నాను? యాక్షన్స్ రన్ అన్నాను. చూడండి, unable to authorize the flow execution. ఎందుకని? నేనేమి వెన్ రూల్ ఇవ్వలేదు, ఏమీ చేయలేదు. బట్ ఇక్కడ మాత్రం నాకేమో ప్రివిలేజెస్ లేవు. నేను ఎప్పుడైతే దీన్ని తీసేస్తానో దెన్ ఐ కెన్ ఎగ్జిక్యూట్. సో నేను ఇప్పుడు మళ్ళీ ఈ ప్రివిలేజెస్ ఇచ్చాను. నాకు
ఫ్లో ఎగ్జిక్యూట్ కాదు. మరి ఈ ప్రివిలేజెస్ నువ్వు ఎలా కాన్ఫిగర్ చేసుకుంటావు? ఈ ప్రివిలేజెస్ ని నువ్వు ఎలా కాన్ఫిగర్ చేసుకుంటావు? ఆబ్వియస్లీ ఎక్కడ? గో టు ది అప్లికేషన్ యాక్సెస్ గ్రూప్. వాట్ ఈజ్ యువర్ యాక్సెస్ గ్రూప్? What is your access group? S-Bank administrator. What is your access roles? S-Bank : administrators. ఇక్కడ నువ్వు కాన్ఫిగర్ చేస్తావు. నేను ఇన్ డీటెయిల్డ్ గా నేను యాక్సెస్ రోల్స్ అంటే ఏంటి, యాక్సెస్ రోల్ టు ఆబ్జెక్ట్ అంటే ఏంటి, యాక్సెస్ డినే టు ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ప్రివిలేజెస్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్ డీటెయిల్డ్ గా. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సెక్యూరిటీ పర్స్పెక్టివ్ లో అది. సో టైం బీయింగ్ జస్ట్ అర్థం చేసుకోండి. ఇక్కడ నువ్వు ప్రివిలేజ్ రూల్ నువ్వు కాన్ఫిగర్ చేసావు లేదు. అదే ప్రివిలేజ్ రూలు ఎక్కడ కాన్ఫిగర్ చేయాలి? నీకు నీ అప్లికేషన్ కి, అంటే నీవు ఏ యాక్సెస్ గ్రూప్, నీ యాక్సెస్ గ్రూప్ లో ఏ యాక్సెస్ రోల్స్ ఉన్నాయి, ఏ యాక్సెస్ రోల్ టు ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, వాటిలో నువ్వు కాన్ఫిగర్ చేసుకోవాలి ఈ ప్రివిలేజ్ రూల్. అప్పుడు మాత్రమే నీకు ఈ రూల్ ఎగ్జిక్యూట్ చేయడానికి పర్మిషన్స్ ఉంటాయి. అప్పుడు మాత్రమే ఈ రూల్ నీకు ఎగ్జిక్యూట్ చేయడానికి పర్మిషన్స్ ఉంటాయి. అర్థమైందా? ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతుంటాడు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రివిలేజ్ అండ్ యాక్సెస్ రోల్ టు ఆబ్జెక్ట్ అంటాడు. యాక్సెస్ రోల్ టు ఆబ్జెక్ట్ అనేది ఒక ఆబ్జెక్ట్ మీద రిస్ట్రిక్షన్, ఇది ఒక స్పెసిఫిక్ రూల్ మీద రిస్ట్రిక్షన్స్. ఇదేమో రూల్ లెవెల్, అదేమో ఇన్స్టాన్సెస్ లెవెల్. అర్థమైందా? ఇదేమో రూల్ లెవెల్, అదేమో ఇన్స్టాన్సెస్ లెవెల్. ఇన్స్టాన్సెస్ లెవెల్ అంటే వర్క్ ఆబ్జెక్ట్స్ మీదో లేకపోతే ఒక క్లాస్ కు సంబంధించిన ఇన్స్టాన్సెస్ మీదో. బట్ ఇది మాత్రం రూల్ మీద, ఒక కంప్లీట్ రూల్ మీద, ఈ ఫ్లో రూల్ మీద నువ్వు ప్రివిలేజ్ డిఫైన్ చేసావు. సో whenever you have a sufficient privileges to execute this rule, then only the rule will be executed for you. Otherwise you will get an authorization error. You will get an authorization error. అర్థమైందా మూర్తి గారు? ఓకే, అండర్స్టూడ్ అండి. Now these are the different types of options in the flow. These are the different types of options in the flow. So now next, ఇంకా మనకి ఎన్ని రకాల షేప్స్ ఉన్నాయి? దీనికన్నా ముందు నేను ఏం చేస్తున్నాను, యాక్షన్స్ రన్ అన్నాను. ఓకే వై? సో నేను ఆ ప్రివిలేజ్ తీసేస్తాను. సో ఏం జరుగుతుంది ఇక్కడ? నేను ఎప్పుడైతే ఇప్పటి వరకు అసలు ఈ బటన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇదంటే మీకు తెలుసు ఈ బటన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ బటన్ మీద క్లిక్ చేస్తే ఏం జరుగుతుంది అనేది కూడా మనకు తెలియదు. సో నేను ఏం చేస్తున్నాను, సురేష్. ఓకే, అసలు ముందు ఈ బటన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? సో ఫస్ట్ ఈ ఫ్లో యాక్షన్ ఎక్కడి నుంచి వచ్చింది చూడండి. ఈ ఫ్లో యాక్షన్ ఎక్కడి నుంచి వచ్చిందో మీకు చూపించాను. అది సెక్షన్ హార్నెస్ లో ఒక పర్టికులర్ PY కేస్ యాక్షన్ ఏరియా హెడర్ లో ఇవన్నీ లోడ్ అవుతాయి. అలానే చూడండి ఇంకో సెక్షన్ ఉంది, PY కేస్ యాక్షన్ ఏరియా బటన్స్ అనేది కూడా ఉంది. PY కేస్ యాక్షన్ ఏరియా బటన్స్ అనేది కూడా ఒక సెక్షన్ ఉంది. చూడండి ఈ బటన్స్ అన్ని అక్కడ ఉన్నాయి. మరి ఇన్ని బటన్స్ ఉన్నాయి కదా, ఓన్లీ ఈ 3 బటన్స్ ఎందుకు వచ్చినాయి? క్యాన్సిల్, సేవ్, సబ్మిట్ అనే ఈ 3 బటన్స్ మాత్రమే ఎందుకు వచ్చినాయి అని మీరు అడగొచ్చు. ఎందుకు వచ్చినాయి అంటే ఇక్కడ కూడా డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్ బట్టి ఏ బటన్ ఏ స్పెసిఫిక్ సినారియోస్ కు వాడతాడు. అంతేగాని ఇప్పుడు చూడండి పెగాల ఎక్కడైనా మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ లో బటన్స్ ఏదైనా వాడుకోవాలంటే ఇదే లోడ్ అవుతుంది. కాకపోతే దీంట్లో కండిషన్స్ బట్టి ఈ లేఅవుట్ లోడ్ అవ్వాలా, ఒకవేళ ఈ లేఅవుట్ లోడ్ అయినా కూడా దాంట్లో ఈ బటన్ లోడ్ అవ్వాలా, ఈ బటన్ లోడ్ అవ్వాలా, ఇలాంటి రకరకాల కండిషన్స్ ఉన్నాయి. ఇక్కడ మన కేసులో చూడండి, మన కేసులో ఏంటిది, క్యాన్సిల్ బటన్ లోడ్ అయింది, సబ్మిట్ బటన్ కావాలి, నెక్స్ట్ సేవ్ బటన్ కావాలి.
ఇక్కడ సేవ్ బటన్ ఉంది, సబ్మిట్ బటన్ ఉంది. చూడండి, నాకు తెలిసి ఈ లేఅవుట్ లోడ్ అవుతుండాలి. చూద్దాం. చూడండి, అన్ని కండిషన్స్ param డాట్ py show fa buttons not equal to true and my param page dot py display mode not equal to action button. ఎన్ని కండిషన్స్ ఉన్నాయో చూడండి. ఇన్ని కండిషన్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు చూసుకోవాలనుకుంటే ఈ లైవ్ యూఐలో ఈ లేఅవుట్ ఇది కదా డైనమిక్ లేఅవుట్, ఇది డైనమిక్ లేఅవుట్. దీని మీద సెట్టింగ్స్ ఏమున్నాయి? ఇన్లైన్ మోడ్ ఉంది, param డాట్ py show fa buttons not equal to true and my param page dot py display mode not equal to action button and not pz screen flow. అయితే అది స్క్రీన్ ఫ్లో కాకుండా అయితే ఇది ప్రాసెస్ ఫ్లో, స్క్రీన్ ఫ్లో కాకూడదు. న్యూ అసైన్ పేజ్ డాట్ py డిఫాల్ట్ టాస్క్ స్టేటస్ ఏంటిది? నాట్ ఈక్వల్ టు py అప్రూవల్. ఇలా చూడండి, ఎన్ని కండిషన్స్ తీసుకొని ఫైనల్ గా బటన్స్ ని డిస్ప్లే చేస్తున్నాడు. నాకు తెలిసి మనం సెలెక్ట్ చేసుకున్న ఈ 4th దే కావచ్చు, ఇదే కావచ్చు. ఎందుకంటే మిగిలిన వాటికి చూడండి, ఒకవేళ మీరు ఇది తీసుకున్నారనుకోండి, ఇక్కడ బోల్డ్ అని బటన్స్ ఉన్నాయి, param డాట్ py fa buttons నాట్ ఈక్వల్ టు, అన్ని ఇంచుమించు ఇలానే కండిషన్స్ ఉంటాయి. బట్ ఎక్కడో ఒకక్కడే చూడండి, ఇది వేరు, సర్వే ఫ్లో అంట. ఇది స్క్రీన్ ఫ్లో అయితే, ఇందాకేమో నాట్ ఈక్వల్ టు నాట్ స్క్రీన్ ఫ్లో అయితే, ఇదేమో స్క్రీన్ ఫ్లో అయితే. ఎందుకంటే దీనికి ముందు నాట్ సింబల్ పెట్టాడు, నాట్ ఆపరేటర్ అంటారు దాన్నే. సో ఇలా, సో ఈ కండిషన్. మరి దానికి డాట్ క్యాన్సిల్ లేబుల్, ఈ బటన్ ఓపెన్ చేస్తే చూడండి, టెక్స్ట్ ని ఎక్కడ హార్డ్ కోడ్ కూడా చేయాల. బటన్ క్యాప్షన్ టెక్స్ట్ అన్నాడు, బట్ ఇక్కడ ప్రాపర్టీ ఇచ్చాడు py క్యాన్సిల్ లేబుల్ అనేది. అంటే కంపల్సరీగా ఈ ప్రాపర్టీకి సంబంధించిన వాల్యూ క్లిప్ బోర్డ్ లో ఉండాలి. అది కూడా ఎక్కడో ఒకక్కడ సెట్ చేయాలి, చూడండి, ఓపెన్ ద క్లిప్ బోర్డ్, D9 వర్క్ ఆబ్జెక్ట్ అంతా D13. సో py వర్క్ పేజ్, ఇక్కడ చూడండి py క్యాన్సిల్ లేబుల్ అనేది. అలానే py సబ్మిట్ లేబుల్ అని కూడా ఉంటుంది చూడండి, py సబ్మిట్ లేబుల్. చూడండి ఎక్కడ సెట్ చేస్తున్నాడు వీటికి. ఒకసారి ఓపెన్ చేయండి ఈ ప్రాపర్టీస్ ని ఎక్కడ వాడాడో చూడండి, యాక్షన్ రిఫరెన్సెస్ చూడండి, ఆ వాల్యూ ఎక్కడ సెట్ చేస్తున్నాడో. ఓకే, డేటా ట్రాన్స్ఫార్మ్ చూడండి, ఎక్కడో ఒక డేటా ట్రాన్స్ఫార్మ్ లో దానికి వాల్యూ సెట్ చేస్తున్నాడు. py క్యాన్సిల్ లేబుల్ సి. ఓకే, ఇక్కడ ఎక్కడ వాల్యూ సెట్ చేయలేదా? ఓకే, ఇంకేదైనా డేటా ట్రాన్స్ఫార్మ్ లో py సబ్మిట్ లేబుల్, నేను దాన్ని కస్టమైజేషన్ చేశాను. ఇది ఎప్పుడు వేరే వాళ్ళకి చూపించాను, ఎట్లా కస్టమైజ్ చేశాను ఇప్పుడు. ఇక్కడ py క్యాన్సిల్ లేబుల్, ఒకవేళ ఎలా ప్లేస్ చేస్తాడు, ఎక్కడో ఒకక్కడ మాత్రం కంపల్సరీగా ఈ బటన్స్ కి సంబంధించిన టెక్స్ట్ ని ప్లేస్ చేస్తాడు, ఎక్కడ హార్డ్ కోడ్ చేయాల. నేను కావాలనుకుంటే దాన్ని నేను కూడా కస్టమైజేషన్ చేసుకోవచ్చు నా ఓన్ డేటా ట్రాన్స్ఫార్మ్ ద్వారా. అర్థమైందా? అర్థమైనాయి ఈ బటన్స్ ఎలా వచ్చినాయో. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మీకు ఒక అసైన్మెంట్ అసైన్ అయినప్పుడు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎప్పుడైనా సరే న్యూ అసైన్ పేజ్ అనే ఒక పేజ్ క్రియేట్ అయింది పెగా. చూడండి ఇక్కడ న్యూ అసైన్ పేజ్ అనే ఒక పేజ్ ని క్రియేట్ చేస్తుంది పెగా. చూడండి, న్యూ అసైన్ పేజ్, దాంట్లో నీ యొక్క అప్లికేషన్ లేబుల్, నీ యొక్క ఆర్గనైజేషన్, డివిజను,
ఆ అసైన్ వర్క్ లిస్ట్ టేబుల్లో ఏ అయితే ఉన్నాయో దానికి సంబంధించిన ఇక్కడ అన్ని ఉంటాయి. న్యూ అసైన్ పేజ్, లోకల్ యాక్షన్స్, దానికి సంబంధించిన లోకల్ యాక్షన్స్ కూడా ఎక్కడ ఉంది, PY అసైన్ యాక్షన్స్ అనే పేజ్ లిస్ట్ లో ఉన్నాయి. PY అసైన్స్ యాక్షన్స్ అనే పేజ్ లిస్ట్ లో ఉన్నాయి చూడండి లోకల్ యాక్షన్స్. అంటే నీకు సంబంధించిన బిల్ట్ ఇన్ రాట్లా, నీకు సంబంధించిన లోకల్ యాక్షన్స్ అనేది PY అసైన్ యాక్షన్స్ లో ఉన్నాయి. అలా కాకుండా నీ అసైన్మెంట్ కి సంబంధించిన డీటెయిల్స్ కానీ ఆ పేజ్ కానీ ఎక్కడ ఉంటుంది, న్యూ అసైన్ పేజ్ అని ఉంది చూడండి. న్యూ అసైన్ పేజ్ ఎందుకు, ఇక్కడ ఇందాక ఈ బటన్స్ లో కూడా వాడు చూడండి కండిషన్ ఏం వాడాడు, ఈ డైనమిక్ లేఅవుట్ మీద నాట్ స్క్రీన్ ఫ్లో, ఇక్కడ న్యూ అసైన్ పేజ్ డాట్ PY డిఫాల్ట్ టాస్క్ స్టేటస్ నాట్ ఈక్వల్ టు PY అప్రూవల్ అయితే న్యూ అసైన్ పేజ్ డాట్ PY డిఫాల్ట్ టాస్క్ స్టేటస్, ఇది సబ్మిట్ డీటెయిల్స్ ఫ్లో సబ్మిట్ డీటెయిల్స్ ఎఫ్ యాక్షన్. నాట్ ఈక్వల్ టు అప్రూవల్ అయితే, నాట్ ఈక్వల్ టు అప్రూవల్ అయితేనే నాకు ఈ లేఅవుట్ చూపించమంటున్నాడు. అంటే చూడండి న్యూ అసైన్ పేజ్ లో ఈ పేజ్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది, మీరు ఎప్పుడైతే వర్క్ ఆబ్జెక్ట్ నీకు అసైన్ అవుతుందో, నువ్వు ఎప్పుడైతే ఆ అసైన్మెంట్ నువ్వు ఓపెన్ చేస్తావో అప్పుడు క్రియేట్ అవుతుంది. నేను ఇప్పుడు ఏం చేశాను, క్యాన్సిల్, నేను D13 మీద క్లోజ్ చేశాను, డిస్కార్డ్. నువ్వు మళ్ళీ కావాలంటే D13 ఓపెన్ చేయి, మెడికల్ క్లెయిమ్ D13. సో now open the clipboard. ఎక్కడైనా న్యూ అసైన్ పేజ్ ఏమైనా ఉందా, ఎక్కడైనా న్యూ అసైన్ పేజ్ ఉందా, ఇంతవరకు జస్ట్ వర్క్ ఆబ్జెక్ట్ ఓపెన్ చేసావు అంతేగాని నువ్వు ఇంకా నీ అసైన్మెంట్ ఓపెన్ అవ్వాలా, నీకు అసైన్ అయిన అసైన్మెంట్ ని బిగిన్ అన్నావు. నౌ రిఫ్రెష్, న్యూ అసైన్ పేజ్. మెగా మీద ఇంటర్వ్యూస్ చాలా టఫ్ గా ఉంటాయండి. ఎలా అంటే, ఎందుకంటే ప్రాబ్లము ఇంటర్వ్యూస్ టఫ్ కాదు, మనం ఎక్స్ప్లోర్ చేయకపోవటం వల్ల టఫ్ గా అనిపించింది మనకి. నార్మల్ గా జావాలో ఇట్లాంటి వాటిల్లో కాన్సెప్ట్లు ఉంటాయి. అంటే ఒక సినారియోనో, లేకపోతే ఐ మీన్ టు సినారియో అంటే నువ్వు ఇలా ఇస్తే జావాలో ఎలా చేస్తావు, లేకపోతే ఆ క్వశ్చన్ స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ సంబంధించిన క్వశ్చన్ ఏదో అడుగుతాడు. కానీ ఇక్కడ అలా కాదు, ఇక్కడ అందరికి కొంతమందికి కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అడుగుతాడు, కొంతమంది ఏమడుగుతాడు, అది క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఈ కాన్ఫిగరేషన్ ఇలా చేస్తే ఆ చెక్ బాక్స్ క్లిక్ చేస్తే ఏమవుతుంది, లేకపోతే ఇట్లాంటి సినారియోస్ ని పెగాలో ఎలా కాన్ఫిగర్ చేస్తావు అన్నారు అనుకోండి. మనం ఏంటంటే పైన చదువుకొని పోయాం అనుకోండి, చాలా ఇబ్బంది పడతాం. ఇన్ డెప్త్ గా కూడా ఆలోచించాలి, మళ్ళీ చెప్తున్నాను అందుకే. సో అలా మీరు ఉంటున్నప్పుడు మీకు ఇలాంటి ట్రేస్ చేసుకున్నట్టు, డీబగ్ చేసుకోవడం, ఎక్స్ప్లోరేషన్ నాలెడ్జ్ ఉన్నప్పుడు ఏదైనా కొత్త సినారియో కానీ ఏదైనా ఇష్యూ వచ్చినా కూడా పెగాలో మీరు ఈజీగా గెట్ ఆన్ అవుతారు. లేకపోతే చాలా కష్టం, ఎందుకంటే మనకి దీనికి కావాల్సిన హెల్ప్లు ఒక పీడిఎన్ లో తప్పితే బయట చాలా తక్కువ దొరుకుతుంది. అదే మీరు జావా కోడ్ కావాలంటే వెళ్ళి డైరెక్ట్ గా కాపీ పేస్ట్ చేసుకోవచ్చు, యాజ్ ఇట్ ఈస్ గా కోడ్ ని తీసుకొచ్చి మీ దాంట్లో పెట్టుకోవచ్చు. ఇక్కడ అలాంటి ఆప్షన్స్ కూడా ఉండవండి. వీలైనంత వరకు ఎక్కువ నాలెడ్జ్ ని గెయిన్ చేయటమే టూల్ మీద. అందుకనే మన చేతుల్లోనే ఉంది ఇక్కడ ఎక్కువ నాలెడ్జ్ ని గెయిన్ చేయటం. అంటే పీడిఎన్ లో చదువుకోవటము, తెలియకపోతే ఆప్షన్స్ ప్రాక్టీస్ చేసుకుంటా బిహేవ్ చేసిన దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవటం ఒక్కొక్కసారి అలా ఉంటుంది. ఓకే, సో ఈ బటన్స్ ఎలా వచ్చినాయి దానికి నేను చూపించాను మీకు. ఓకే, నెక్స్ట్ ఈ బటన్ క్లిక్ చేయాలి. ఈ బటన్ మీద క్లిక్ చేస్తే ఏం జరుగుతుంది, మీ ఉద్దేశం ఏంటిది, అసైన్మెంట్ కంప్లీట్ అవ్వాలి, అది మన యొక్క ఫస్ట్ టాస్క్. ఒకవేళ అసైన్మెంట్ కంప్లీట్ అవ్వాలంటే నేను ఏం పని చేయాలి, నేనేం చేయాలి, నేను ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి ఆ బటన్ మీద. ఓకే, అసైన్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, పెగాలో ఒక చిన్న ప్రిన్సిపల్, ఈ వర్క్ ఆబ్జెక్ట్ లో ఎప్పుడైనా సరే
ఈ వర్క్ ఆబ్జెక్ట్ మీద ఎప్పుడైనా సరే మీరు ఒక అసైన్మెంట్ ని సబ్మిట్ చేస్తే లేకపోతే ఒక అసైన్మెంట్ ని ఫినిష్ చేస్తే నువ్వేమి డేటాబేస్ లో డేటా సేవ్ చేయాల్సిన పని కూడా ఉండదు. పెగా విల్ ఆటోమేటికల్లీ సేవ్ ద డేటా. అంటే చూడండి, ఇప్పుడు నాకు వర్క్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది, D13 అని క్రియేట్ అయింది. చూడండి, రిఫ్రెష్ చేశాను, D13 ఇదిగోండి, D13 క్రియేట్ అయింది. ఎప్పుడు క్రియేట్ అయింది వర్క్ ఆబ్జెక్ట్? 7:30 క్రియేట్ అయింది. నౌ టైం 7:42. నౌ నేను ఎప్పుడైతే సబ్మిట్ చేశానో దీని మీద ఏమి రాశాడు చూడండి. దీని మీద ఒక బిల్ట్ ఇన్ యాక్షన్ కాల్ ఇట్ యాజ్ ఎ ఫినిష్ అసైన్మెంట్. దీని మీద ఏం రాసి ఉంటాడు? బిల్ట్ ఇన్ యాక్షన్ కాల్ ఇట్ యాజ్ ఎ ఫినిష్ అసైన్మెంట్. చూడండి, py సబ్మిట్ లేబుల్ టూల్ టిప్ ఏమన్నాడు? కంప్లీట్ దిస్ అసైన్మెంట్. ఇది హార్డ్ కోడ్ చేశాడు, టెక్స్ట్ ని కంప్లీట్ దిస్ అసైన్మెంట్ అని హార్డ్ కోడ్ చేశాడు. దీన్ని కావాలంటే ఫీల్డ్ వాల్యూగా కూడా మార్చుకోవచ్చు. విజిబిలిటీ ఆల్వేస్, బటన్ ఎప్పుడు డిజేబుల్ కాకూడదు. నా ప్రెజెంటేషన్ చూడండి, కంట్రోల్ ఫార్మాట్ స్ట్రాంగ్ అంట. అడ్వాన్స్డ్ ప్రెజెంటేషన్ ఆప్షన్స్ ఏమీ లేవు. యాక్షన్స్ ఏమనుందండి? ఫినిష్ అసైన్మెంట్. మనం చూసాము ఇక్కడ, దాంట్లో మూవ్ ఫార్వర్డ్ అని చూడండి, మూవ్ ఫార్వర్డ్, మూవ్ బ్యాక్వర్డ్, గో హోమ్, నన్ అని ఉంది. సో ఫినిష్ అసైన్మెంట్ అంటే అసైన్మెంట్ నువ్వు కంప్లీట్ చేస్తున్నావు. బై డిఫాల్ట్ గా మనకి ఇక్కడ యాడ్ అన్ యాక్షన్, ఆల్ యాక్షన్స్ లో సబ్మిట్ చేస్తాము. కనీసం ఎలా సబ్మిట్ అవుతుందో కూడా మనం యాక్షన్స్ ఓపెన్ చేసి కూడా చూడం. అందుకే చాలా మందికి కూడా ఫినిష్ అసైన్మెంట్ తెలియకపోవచ్చు. సో చూడండి, ఇక్కడ ఫినిష్ అసైన్మెంట్ అనే ఒక ఆప్షన్ ఉంది చూడండి, ఒక యాక్షన్ ఉంది, ఫినిష్ అసైన్మెంట్. ఇవాళ మళ్ళీ మనం కొత్తగా ఒక యాక్షన్ నేర్చుకున్నాం. వాట్ ఈస్ దిస్ ఫినిష్ అసైన్మెంట్? వెన్ యూ సబ్మిట్ ది అసైన్మెంట్, if you want to finish the assignment, when you click on submit, ఆటోమేటికల్లీ పెగా ఏం చేస్తుంది? ఆ అసైన్మెంట్ ని కంప్లీట్ చేస్తుంది. ఏదో మీరు ఇక్కడ యాక్షన్ రాశారు, ఈ యాక్షన్ బట్టి జరిగిపోతుందని అనుకోవద్దు. మనకి పెగాలో బ్యాక్గ్రౌండ్ లో నువ్వు ఎప్పుడైతే సబ్మిట్ చేసినప్పుడు ఈ యాక్షన్ కి సంబంధించిన ఒక OOTP యాక్టివిటీ ఉంటుంది, ఫినిష్ అసైన్మెంట్ అనేది. వర్క్ డాష్ అనే క్లాస్ లో ఫినిష్ అసైన్మెంట్ అనే ఒక యాక్టివిటీ ఉంటుంది. ఆ యాక్టివిటీ కాల్ అవుతుంది, చూపిస్తాను అది. ఓకే, అసైన్మెంట్ సేవ్ సబ్మిట్ అయిపోతుంది. అసైన్మెంట్ సబ్మిట్ అవడం అంటే ఆటోమేటిక్ గా సేవ్ అయిపోతుంది డేటాబేస్ లో. అది ఒక బెనిఫిట్ అనమాట. నువ్వేమి ఎక్స్ప్లిసిట్ గా నువ్వు సేవ్ చేయాల్సిన పని లేదు. ఒకవేళ నువ్వు ఎక్స్ప్లిసిట్ గా నువ్వు సేవ్ చేయాలనుకుంటే సేవ్ చేసుకోవచ్చు, అది వేరే విషయం. సో క్లోజ్ లైవ్ UI. చూడండి, నేను ట్రేసర్ యూస్ కాల్ చేస్తున్నాను, ట్రేసర్ ను ఓపెన్ చేస్తున్నాను. దీంట్లో సెట్టింగ్స్ నేను ఎక్కువ లైన్స్ ఆఫ్ కోడ్ ని, ఓకేనా, క్యాన్సిల్. సో క్లియర్ చేస్తున్నాను, నేను సబ్మిట్ చేశానండి. సబ్మిట్ చేసినప్పుడు చూడండి ఎన్ని రూల్స్ కాల్ అవుతున్నాయో బ్యాక్గ్రౌండ్ లో. దట్స్ ఇట్. ఓకే, ఒకసారి డేటాబేస్ ఓపెన్ చేయండి, రిఫ్రెష్ చేయండి. టైం చూడండి 7:45 సేవ్ అయింది, కమిట్ అయింది డేటాబేస్ లోకి ఆబ్జెక్ట్ D13 అనేది. D13 అనేది D13 అనే ఆబ్జెక్ట్ డేటాబేస్ లో సేవ్ అయింది. సో ఇప్పుడు ట్రేసర్ ఓపెన్ చేసి చూసుకోండి అసలు ఏం జరిగింది ట్రేసర్ లో. మనం సబ్మిట్ చేయగానే అసలు ఏమేం జరుగుతున్నాయి బ్యాక్గ్రౌండ్ లో అనేది ఒకసారి ఓపెన్ చేసుకొని చూడండి. సో ఫినిష్ అసైన్మెంట్ అనే యాక్షన్ ఉంది, అర్థమైందా? వాట్ ఈస్ మెంట్ బై ది ఫినిష్ అసైన్మెంట్ అనేది? నువ్వు ఎప్పుడైనా అసైన్మెంట్ సబ్మిట్ చేయాలనుకున్నప్పుడు, అలా అంటే నీ ఓన్ బటన్ మీద కూడా నువ్వు రాసుకోవచ్చు, నీ బటన్ మీద కూడా నువ్వు రాసుకోవచ్చు. సో చూడండి, ఇక్కడ ఫస్ట్ @ బేస్ క్లాస్ py delete డాక్యుమెంట్ పేజ్ అన్నాడు.
దీని తర్వాత చూడండి వర్క్ డాష్ లో ఫినిష్ అసైన్మెంట్ అనే యాక్టివిటీ కాల్ అయింది. ఈ యాక్టివిటీ కాల్ అయింది. ఈ యాక్టివిటీ కాల్ అయిన తర్వాత చూడండి తర్వాత ఏమైనా హ్యాండిల్ క్లయింట్ ఎర్రర్స్ వర్క్ డాష్ ఫినిష్ అసైన్మెంట్. ఓకే, తర్వాత పెర్ఫార్మ్ ఫ్లో యాక్షన్ అంటున్నాడు. మళ్ళీ ఇది ఒక యాక్టివిటీ కాల్ అవుతుంది. ఒకవేళ దీని గురించి డీటెయిల్ గా తెలుసుకోవాలి అనుకుంటే మనం ఆ యాక్టివిటీని ఓపెన్ చేసి కూడా చూసుకోవచ్చు. సో ఈ పెర్ఫార్మ్ ఫ్లో యాక్షన్ వర్క్ డాష్. సో తర్వాత ఏమంటున్నాడు అసైన్ డాట్ కంప్లీట్ అసైన్మెంట్ ని కంప్లీట్ చేస్తున్నాడు. అసైన్ డాట్ కంప్లీట్ అసైన్మెంట్ తర్వాత హిస్టరీ టేబుల్లోకి రాస్తున్నాడు. యాడ్ వర్క్ హిస్టరీ టేబుల్లోకి రాస్తున్నాడు. మళ్ళీ చూడండి రన్ ఫ్లో యాక్షన్ అంటున్నాడు. రన్ ఫ్లో యాక్షన్ యాక్టివిటీ అంటే ఇవన్నీ ఇంటర్నల్ గా అసైన్ డాట్ కంప్లీట్ అసైన్మెంట్ అనే మెయిన్ యాక్టివిటీలోనే. తర్వాత వర్క్ ఆబ్జెక్ట్ యొక్క స్టేటస్ ని అప్డేట్ చేస్తున్నాడు. వర్క్ డాష్ లో అప్డేట్ స్టేటస్ అంటే వర్క్ ఆబ్జెక్ట్ యొక్క స్టేటస్ ని అప్డేట్ చేస్తున్నాడు. అంటే కంపల్సరీగా పీవై స్టేటస్ వర్క్ అనే ప్రాపర్టీ అప్డేట్ అవ్వాలి. కావాలంటే ఓపెన్ చేసి చూడండి. అప్డేట్ స్టేటస్ దీంట్లో ఎక్కడొకక్కడ పీవై స్టేటస్ వర్క్ అప్డేట్ చేస్తూ ఉంటాడు. సెట్ ద స్టేటస్ ఆఫ్ ది ప్రాపర్టీ. అసలు ఓఓటీపీ యాక్టివిటీస్ లేకపోతే మనం ఏం చేస్తాము? ఇవన్నీ సగం పని అదే చేస్తుంది. ఓకే, వర్క్ అప్డేట్ స్టేటస్ జరిగిన తర్వాత టు వర్క్ లిస్ట్ కి అసైన్ చేస్తున్నాడు. యాక్టివిటీ బిగిన్ స్టెప్ బిగిన్ టు వర్క్ లిస్ట్ కి వర్క్ డాష్ టు వర్క్ లిస్ట్ అసైన్ డాట్ న్యూ అసైన్మెంట్ ని అసైన్ చేస్తున్నాడు. చూడండి ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. అసైన్మెంట్ కంప్లీట్ చేశాడు, ఫినిష్ చేశాడు, ఆడిట్ హిస్టరీలోకి మెయింటైన్ చేశాడు, వర్క్ ఆబ్జెక్ట్ స్టేటస్ ని అప్డేట్ చేశాడు, మళ్ళీ అసైన్ వర్క్ లిస్ట్ లోకి కొత్త అసైన్మెంట్ ని ఇన్సర్ట్ చేశాడు. ఆ అసైన్మెంట్ ని ఏ ఆపరేటర్ కి అసైన్ చేయాలో వాడికి అసైన్ చేస్తున్నాడు. అసైన్ డాట్ న్యూ అసైన్మెంట్ అసైన్ డాట్ టు వర్క్ లిస్ట్ అసైన్ వర్క్ లిస్ట్ డాట్ యాడ్ అసైన్. యాడ్ అసైన్ అనేది ఎందుకు ఓపెన్ చేయండి. యాడ్ అసైన్ అనే యాక్టివిటీ ఎందుకు? సో హిస్టరీ చూసుకోండి. యాడ్స్ అన్ అసైన్మెంట్ టు అన్ ఆపరేటర్స్ వర్క్ లిస్ట్. మీకు ఒకవేళ తెలియలేదు అనుకోండి, ఆ నేమింగ్ కన్వెన్షన్ బట్టి కొంచెం అర్థం చేసుకోవచ్చు. దిస్ యాక్టివిటీ ఈస్ కాల్డ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ది ఫ్లో ప్రాసెసింగ్. ఇట్ గెట్స్ ద ఆపరేటర్ రికార్డ్ అండ్ యూజింగ్ దట్ ఇట్ సెట్స్ ది అసైన్ ప్రాపర్టీస్ టు ది అసైన్మెంట్, దెన్ ఇట్ సేవ్స్ ది అసైన్మెంట్ ఎక్సెట్రా. వీళ్ళు రాశారంట 2013 లో రాశారు. అప్పటి నుంచి 2016 లో మాడిఫై చేశారు. లాస్ట్ అప్డేటెడ్ 2006 లో. అప్పటి నుంచి మాడిఫై చేయాల మళ్ళీ. సో అసైన్ వర్క్ లిస్ట్ డాట్ యాడ్ అసైన్. దాన్ని చెప్పాడు కదా డిస్క్రిప్షన్, యాడ్స్ అసైన్మెంట్ టు అన్ ఆపరేటర్స్ వర్క్ లిస్ట్. ఇంటర్నల్ గా మళ్ళీ దీంట్లో నుంచి మళ్ళీ ఇంకొక యాడ్ అసైన్ అనే యాక్టివిటీ కాల్ అవుతుంది. మళ్ళీ దీంట్లో నుంచి జావా యాడ్ అసైన్ ఓబీజే సేవ్ చూడండి. అసైన్ డాట్ యాడ్ అసైన్ వర్క్ డాష్ పెర్ఫార్మ్ ఫ్లో యాక్షన్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నా వర్క్ డాష్ ఫినిష్ అసైన్మెంట్. సో ఒకసారి వర్క్ డాష్ ఫినిష్ అసైన్మెంట్ ఓపెన్ చేయండి. అన్లాక్ చేస్తాడు. వర్క్ ఆబ్జెక్ట్ ని కూడా అన్లాక్ చేయటం. సో మళ్ళీ డిస్ప్లే హార్నెస్, ఇంకా హార్నెస్ ని డిస్ప్లే చేయటం. నీ మెయిన్ హార్నెస్ ని నీకు డిస్ప్లే చేయటం. చూడండి ఇందాకటి వరకు జరగాల్సినవన్నీ జరిగిపోయినాయి, ఇంకా ఏమీ లేదు. ఇవన్నీ మనకు సంబంధించిన ఇంటర్నల్ గా ఏ రిపోర్ట్స్ కాల్ చేసుకుంటుంటాడు అవసరాన్ని బట్టి. ఓకే, ఇది సో దీంట్లోనే కదా ఒక యాక్టివిటీ చూడండి ఎంత
వర్క్ డాష్ ఫినిష్ అసైన్మెంట్ అనే యాక్టివిటీ ఏం చేస్తుందో కాల్ హ్యాండిల్, తర్వాత పెర్ఫామ్ ఫ్లో యాక్షన్ కాల్ డిస్ప్లే హార్నెస్, కాల్ క్యాప్చర్ అవుట్పుట్. సో ఈ పెర్ఫామ్ ఫ్లో యాక్షన్ అనే ఈ యాక్టివిటీని ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో మళ్ళీ ఓకే చాలా వర్క్ ఆబ్జెక్ట్లు ఓపెన్ చేశాను, ట్యాబుల్ని క్లోజ్ చేస్తున్నాను. ఈ పెర్ఫామ్ ఫ్లో యాక్షన్ ఇది ఓపెన్ చేశారనుకోండి, దీంట్లో చూడండి ఈ పెర్ఫామ్ ఫ్లో యాక్షన్ ఈ ఫినిష్ అసైన్మెంట్ అయిపోయిన తర్వాత వాడు ఏం కాల్ చేస్తున్నాడు, వర్క్ కమిట్ అన్నాడు. బ్యాక్ టు బ్యాక్ అసైన్మెంట్ చెక్స్ అన్నాడు. చూడండి ఇందాక మీరు ఒక చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకున్నారు కదా, బ్యాక్ టు బ్యాక్ అసైన్మెంట్స్ చెక్స్, కాల్ పెర్ఫామ్ బ్యాక్ టు బ్యాక్ అసైన్మెంట్స్ చెక్స్. సో ఇలా ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోతూ ఉంటుంది. సో మీరు అంతా చూసుకొని అసలు ఏం జరుగుతుంది బ్యాక్గ్రౌండ్ లో అని చెక్ చేసుకోవాలి కూడా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ వర్క్ డాష్ ఫినిష్ అసైన్మెంట్ అనేది ఈ యాక్టివిటీ బిగిన్ ఇక్కడ స్టార్ట్ అయింది. ఈ యాక్టివిటీ బిగిన్ చూడండి ఇది ఎక్కడ ఎండ్ అవుతుంది, ఈ యాక్టివిటీ బిగిన్ ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత ఏ లైన్ దగ్గర ఈ యాక్టివిటీ ఎండ్ అయింది, అంటే దీంట్లో చాలా ఇంటర్నల్ యాక్టివిటీస్ కాల్ అవుతుంటాయి. మనం చూడండి వర్క్ డాష్ ఫినిష్ అసైన్మెంట్ స్టార్ట్ అయింది, దీని తర్వాత హ్యాండిల్ విత్ ఎర్రర్స్, హ్యాండిల్ క్లయింట్ ఎర్రర్స్ ఈ యాక్టివిటీ ఎండ్ అయింది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టెప్ 6th స్టెప్ చూడండి, ఇదే కదా 6th స్టెప్. దీని తర్వాత ఇలా దీని లోపల మళ్ళీ వర్క్ డాష్ పెర్ఫామ్ ఫ్లో యాక్షన్ కాల్ అయింది. ఈ వర్క్ డాష్ పెర్ఫామ్ ఫ్లో యాక్షన్ ఎక్కడ ఎండ్ అయింది, ఇంకా ఎండ్ కాల. దీని లోపల మళ్ళీ వర్క్ డాష్ వ్యాలిడిటీ కాల్ అయింది. పెర్ఫామ్ ఫ్లో యాక్షన్ దీని లోపల మళ్ళీ వర్క్ డాష్ వ్యాలిడేట్ అనే కాల్ అయింది. చూడండి కాల్ వ్యాలిడేట్ అనేది రూల్, దీన్ని ఓపెన్ చేసి చూస్తే దాంట్లో మళ్ళీ ఇంకొక వ్యాలిడేట్ రూల్ ఏదైనా కాల్ చేసుకుంటాడు, కాల్ వ్యాలిడేట్. దీంట్లో ఏమైనా మళ్ళీ ఏమైనా ఉందా, ఏమీ లేదు ప్రస్తుతానికి. సో ఇదే కదా కాల్ వ్యాలిడేట్ రూల్ కాల్ అయింది, దీని లోపల మళ్ళీ వ్యాలిడేట్ రూల్ కాల్ అయింది. ఇది అయిపోయిన తర్వాత ఈ వర్క్ డాష్ పెర్ఫామ్ ఫ్లో యాక్షన్ మళ్ళీ అది కంటిన్యూ అవుతుంది. అది అయిపోయిన తర్వాత అసైన్ డాట్ కంప్లీట్ అసైన్మెంట్ అంట, అసైన్ డాష్ కంప్లీట్ అసైన్మెంట్. సో పెర్ఫామ్ ఫ్లో యాక్షన్ అనేది మెయిన్ ఫినిష్ అసైన్మెంట్ నుంచి కాల్ అవుతుంది. సో సో ఈ జావా కోడ్ ద్వారా కూడా ఒక యాక్టివిటీని కాల్ చేస్తుంటారు ఒక్కొక్కసారి. సో అలా కాల్ చేసిన యాక్టివిటీ ఏంటిది, అసైన్ డాష్ కంప్లీట్ అసైన్మెంట్, అసైన్ డాష్ యాడ్ వర్క్ హిస్టరీ. చూడండి కాల్ కంప్లీట్ అసైన్మెంట్, ఎందుకంటే నార్మల్ గా చూస్తే ఎక్కడ కాల్ కంప్లీట్ అసైన్మెంట్ లేదు, కానీ వాడు చూడండి ఎక్కడో జావా కోడ్ లో కాల్ చేశాడు. చూడండి పెగా రూల్స్ యూటిలిటీస్ డాట్ కాల్ యాక్టివిటీ కంప్లీట్ అసైన్మెంట్ అని.
2 minutes అండి.
ఓకే, నౌ సి హియర్ ది కాల్ కంప్లీట్ అసైన్మెంట్. చూడండి ఎలా యాక్టివిటీని కాల్ చేస్తున్నాడు, కాల్ కంప్లీట్ అసైన్మెంట్ అనేది. సో అదే నాకు కాల్ అయింది ఇక్కడ, అసైన్ డాట్ కాల్ కంప్లీట్ అసైన్మెంట్. మీరు కావాలనుకుంటే ఒకసారి ఈ కంప్లీట్ అసైన్మెంట్ ని సెర్చ్ చేసుకోండి, అసలు ఏం రాశాడు దాంట్లో. అసైన్ డాష్ కంప్లీట్ అసైన్మెంట్, ఆ యాక్టివిటీని ఓపెన్ చేసి చూసారనుకోండి, దాంట్లో మళ్ళీ ఏం రాశాడు, కాల్ యాడ్ వర్క్ హిస్టరీ. చూడండి, నౌ కాల్ రన్ ఫ్లో యాక్టివిటీ, ప్రాసెస్ లోకల్ ఫ్లో యాక్షన్స్. ఒకవేళ ఎప్పుడైనా ఇక్కడ కండిషన్ రాశాడు చూడండి, రీస్టోర్ అసైన్మెంట్స్. ఎప్పుడైనా అసైన్మెంట్ రీస్టోర్ చేయాలన్నా మళ్ళీ, సో ఇలా యాడ్ వర్క్ హిస్టరీ, ఇలా ఒకదానికొకటి లింక్. మెయిన్ యాక్టివిటీ ఎక్కడ ఉందో చూడండి, కాల్ యాడ్ వర్క్ హిస్టరీ, తర్వాత కాల్ రన్ ఫ్లో యాక్టివిటీ. సో ఇలా ఒకదానికొకటి వెళ్ళిపోతూ ఉంటుంది. సో మనం నేర్చుకోవాల్సింది ఏంటి, దేర్ ఈజ్ ఎ ఫినిష్ అసైన్మెంట్. సో అసైన్మెంట్ ఫినిష్ అయిపోయింది. ఆటోమేటిక్ గా పెగా ఏం చేస్తుంది, ఆ ఫినిష్ అసైన్మెంట్ అనే యాక్టివిటీలో పార్ట్ లోనే ఈ డేటాబేస్ లో ఉన్న పర్టికులర్ రికార్డ్ ని అప్డేట్ చేస్తుంది. ఫస్ట్ టైం మాత్రమే క్రియేట్ చేసింది ఆబ్జెక్ట్ ని, డీబీలో ఇన్స్టెన్స్ ని. నెక్స్ట్ టైం నుంచి అప్డేట్ అయిపోయింది వర్క్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ టైం నుంచి డేటాబేస్ లో వర్క్ ఆబ్జెక్ట్ అప్డేట్ అయిపోయింది. ఓకేనా, అర్థమైందా ఫినిష్ అసైన్మెంట్ అంటే? హరీష్ ప్రసాద్ గారు, ఈ సబ్మిట్ బటన్ మీద కంప్లీట్ అసైన్మెంట్. అలానే నువ్వు ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ లో కూడా నువ్వు వర్క్ ఆబ్జెక్ట్ ని సేవ్ చేసుకొని మళ్ళీ రీఓపెన్ చేసుకోవచ్చు. నౌ సీ దిస్, హాయ్ హలో సంథింగ్, క్లిక్ ఆన్ సేవ్. నువ్వు సేవ్ చేసుకున్నావు, నువ్వు సేవ్ చేసావు, నేను క్లోజ్ చేస్తున్నాను. D14 ని గో బ్యాక్, రిఫ్రెష్, D14 ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ ఎప్పుడు రివ్యూ మోడ్ లోనే ఓపెన్ అవుతుంది. నౌ బిగిన్. ఇది సో ఏం రాసి ఉంటాడు దాని మీద, మనకి సేవ్ అనే ఒక యాక్షన్ ఉంటుంది, సేవ్ అనే ఒక యాక్షన్ ఉంది, లేకపోతే ఏమైనా జావా స్క్రిప్ట్ కోడ్ రాశాడా? ఓకే చూడండి, సేవ్, సేవ్ అనే ఒక యాక్షన్ ఉంది పెగాలో. యాడ్ అండ్ యాక్షన్స్ లో ఆల్ యాక్షన్స్ లో చూడండి సేవ్, ఇక్కడ ఇదిగోండి సేవ్ అది. ఓకే క్లోజ్. అలానే క్యాన్సిల్ చేశాడు అనుకోండి, ఈ క్యాన్సిల్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, నేను ఎప్పుడైతే క్లిక్ ఆన్ క్యాన్సిల్ అంటానో వర్క్ ఆబ్జెక్ట్ ఏమవుతుంది, క్లోజ్ అయిపోతుంది. అంటే మళ్ళీ రివ్యూ మోడ్ లోకి వెళ్తుంది, మళ్ళీ ఓపెన్ చేసుకోవచ్చు బిగిన్. అంటే క్యాన్సిల్ మీద ఏం రాశాడో చూడండి, చూడండి క్యాన్సిల్ అనే ఒక యాక్షన్ ఉంది, యాడ్ అండ్ యాక్షన్స్, ఆల్ యాక్షన్స్, క్యాన్సిల్ అనే ఒకటి ఉంటుంది. క్యాన్సిల్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తాను, టైం బీయింగ్ చూడండి, ఈ ఓపెన్ వర్క్ బై హ్యాండిల్ ని డిలీట్ చేస్తున్నా, క్లోజ్, లైవ్ UI and cancel. You are about to discard your unsaved changes. Discard. అంటే ఇందా అది ఓపెన్ అయిందా, ఓపెన్ అవ్వలేదు అసలు, డౌటే. క్యాన్సిల్, నాకు డైరెక్ట్ గా నేను క్యాన్సిల్ చేసేసాను. ఎప్పుడైతే ఓపెన్ బై వర్క్ ఐటమ్ హ్యాండిల్ నేను రిమూవ్ చేశానో ఏదో పాపప్ మెసేజ్ వచ్చింది. సో మనకు పెగాలో క్యాన్సిల్ అంటే వర్క్ ఆబ్జెక్ట్ నువ్వు ఉన్న పొజిషన్ లో నుంచి క్యాన్సిల్ చేయొచ్చు. సేవ్ అంటే సేవ్ చేసుకొని మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఇఫ్ యూ వాంట్ టు సేవ్ ద వర్క్ ఆబ్జెక్ట్ డీటెయిల్స్ అగైన్, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రీఓపెన్ ఇట్, యూ కెన్ రీఓపెన్ ఇట్ అగైన్. నెక్స్ట్ ఫినిష్ అసైన్మెంట్, ఇలాంటి సేమ్ యాక్షన్స్ ని మీరు కూడా రాసుకోవచ్చు. నేనేం చేస్తున్నాను, ఈ PY కేస్ యాక్షన్ ఏరియా బటన్ ని కస్టమైజేషన్ చేస్తున్నాను టెంపరీగా నా యొక్క ప్రైవేట్ చెక్అవుట్ లోనే. నేను సేవ్ యాజ్ కూడా చేయటల్లా, కావాలనుకుంటే డిస్కార్డ్, ఈ బటన్స్ నేను మాడిఫై చేసుకోవాలి అనుకుంటే ఎప్పుడైనా సరే సేవ్ యాజ్ నీ రూల్ సెట్ వర్షన్ లో ప్లేస్ చేసుకో.
క్లాస్ నేమ్ ఏం చేంజ్ చేయబాక. వెరీ ప్రిన్సిపల్ అర్థం చేసుకుంటే ఇప్పుడు నువ్వు ఒకవేళ దీన్ని నేమ్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నావా చేంజ్ చేసుకో, ఎవ్వరు నిన్ను అబ్జెక్ట్ చేయరు. ఈ పీవై కేస్ యాక్షన్ ఏరియా బటన్స్ తీసుకొచ్చి నీ నేమ్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నావా చేంజ్ చేసుకోండి. ఎస్ బ్యాంక్ కేస్ యాక్షన్ ఏరియా బటన్స్ అని పెట్టుకోండి. తర్వాత ఇది ఎక్కడి నుంచి కాల్ అవుతుంది, లైవ్ యూఐ ఇదే కదా మెయిన్ పెర్ఫార్మ్ హార్నెస్. ఈ పీవై కేస్ యాక్షన్ హెడరు, ఈ పీవై కేస్ మెయిన్, ఈ పీవై కేస్ మెయిన్ లోనే కదా, ఈ పీవై కేస్ మెయిన్ ఇన్నర్ లో ఇదే కదా, ఈ పీవై కేస్ మెయిన్ ఇన్నర్ సెక్షన్ ఓపెన్ చేయండి. దీంట్లో వచ్చి నేనేం చేసుకుంటాను, ఈ సెక్షన్ నేను సేవ్ యాజ్ చేసుకుంటాను. ఈ సెక్షన్ నేను సేవ్ యాజ్. మీకు ఆ కస్టమైజేషన్ గురించి చిన్న ప్రిన్సిపల్ తెలియాలి. అసలు ఎట్లా చేసుకోవచ్చు కస్టమైజేషన్ అని తెలిస్తే మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. ఎందుకంటే రియల్ టైం అంతా కస్టమైజేషనే. ఆల్రెడీ మీకు రెడీమేడ్ గా అప్లికేషన్ ఇచ్చేసాడు, మీరు దాన్ని మార్చుకోమని చెప్తున్నాడు. లేకపోతే ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యాడ్ యువర్ ఓన్ ఫంక్షనాలిటీ. దీంట్లోనే కదా దీన్ని నేను డిస్కార్డ్, ఎందుకంటే ఇది రూల్ సెట్ వర్షన్ ప్రైవేట్ ఎడిట్ లో ఉంది. నేను కావాలనుకుంటే దీన్ని మార్చుకుంటాను. ఏది సేవ్ యాజ్ నా యొక్క రూల్ సెట్ వర్షన్ లో ప్లేస్ చేసుకుంటాను. దీంట్లోనే ఇదే చూడండి, ఈ సెక్షన్ ఓపెన్ చేస్తున్నాను. పీవై కేస్ యాక్షన్ ఏరియా, ఇదే కదా. దీంట్లోనేమో ఫ్లో యాక్షన్ వచ్చి డైనమిక్ గా లోడ్ అవుతుంది ఈ డైనమిక్ లేఅవుట్ లో, ఈ డైనమిక్ లేఅవుట్ లో. ఎందుకంటే ఇది కూడా ఇంటర్నల్ గా ఒక సెక్షనే. చూడండి ఇది కూడా ఒక సెక్షన్ ఇంటర్నల్ గా. ఈ సెక్షన్ చూసారా, పీవై కేస్ యాక్షన్ ఏరియా బటన్స్. ఇక్కడ ఇది తీసేసి నా ఓన్ యాక్షన్ ఏరియా బటన్స్ పెట్టుకుంటా. మరి ఎలా మార్చుకుంటారు, ఇది సేవ్ యాజ్ చేసుకోవాలి కదంటే అసలు ఈ సెక్షన్ సేవ్ యాజ్ చేసుకుంటా. ఈ సెక్షన్ తీసుకెళ్లి దీని యొక్క మెయిన్ ఎక్కడ ఉందో ఇది సేవ్ యాజ్ చేసుకుంటా. ఎంతవరకు నాకు కస్టమైజేషన్ ఉంటుంటే అలా సేవ్ చేసుకోవచ్చు. ఉండండి. సో దట్స్ ఆల్. నా ఈ పీవై కేస్ యాక్షన్ ఏరియా బటన్ టెంపరీగా నేను ఇక్కడ ఎస్ బ్యాంక్ లో సేవ్ చేశాను. చూడండి ఈ పీవై సబ్మిట్ లేబుల్ బటన్ ని నేను ఇక్కడ డైరెక్ట్ గా ఫినిష్ అసైన్మెంట్ అంటున్నాను. ఇక్కడే ఆర్ ప్రాసెస్ అసైన్మెంట్ అంటున్నాను. ప్రాసెస్ అసైన్మెంట్ సబ్మిట్ సేవ్. నౌ రన్ ది ఫ్లో. ఒకసారి ప్రాసెస్ అసైన్మెంట్ దీని మీద సబ్మిట్ చేస్తే నువ్వేం రాసుకున్నావో అది. నౌ ఈ ప్రాసెస్ అసైన్మెంట్ బటన్స్ మీద ఏం రాశారు, యాక్షన్స్, ఫినిష్ అసైన్మెంట్, మూవ్ ఫార్వర్డ్ అన్నాడు. నేనేమంటాను గో హోమ్ అంటాను. చూద్దాం. సేవ్ యాక్షన్స్, రిఫ్రెష్. సో నెక్స్ట్ అసైన్మెంట్ వచ్చింది. అంటే ఇక్కడ మూవ్ ఫార్వర్డ్ కి గో హోమ్ కి అసలు నాకు ఎటువంటి డిఫరెన్స్ కనపడలా. ఒకసారి దాని ఆప్షన్స్ ఏందో నేను చూస్తాను. జనరల్ గా ఇప్పుడు మూవ్ ఫార్వర్డ్ అని ఉంటుంది. ట్రాన్సిషన్, మూవ్ ఫార్వర్డ్, మూవ్ బ్యాక్వర్డ్, గో హోమ్ అని ఉంది. ఎప్పుడు బై డిఫాల్ట్ గా జనరల్ గా ఫినిష్ అసైన్మెంట్ అంటే ముందుకు వెళ్తాం. మూవ్ ఫార్వర్డ్ కి ఆ అసైన్మెంట్ కంప్లీట్ చేసిన తర్వాత ట్రాన్సిషన్. ఇక్కడ ఏమైనా హెల్ప్ ఇచ్చారా, వ్యూ కాంటెక్స్చువల్ హెల్ప్ అప్లైస్ టు మొబైల్ క్లయింట్స్ యాప్స్ ఓన్లీ. ఓకే నాకు తెలిసి ఓన్లీ వాటికేమో మూవ్ ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, ఈ మొబైల్స్ కేమో. ఎందుకంటే ఇక్కడ ఏమన్నాడు, అప్లైస్ టు మొబైల్ క్లయింట్ యాప్స్ ఓన్లీ అన్నాడు ఈ ట్రాన్సిషన్. ఓకే, సో ఇది ఫినిష్ అసైన్మెంట్ కి సంబంధించినది. ఇంకా దీంట్లో మనకి ఒక 3 యాక్షన్స్ ఉన్నాయి చూడండి.
ఓపెన్ వర్క్ బై హ్యాండిల్ అన్నాడు, ఓపెన్ వర్క్ ఐటమ్ అన్నాడు, రీఓపెన్ వర్క్ ఐటమ్ అన్నాడు, ఓపెన్ అన్ అసైన్మెంట్ అన్నాడు. ఏంటివి ఇవన్నీ? ఈ 4 ఏంటి? ఓపెన్ అసైన్మెంట్, ఓపెన్ వర్క్ బై హ్యాండిల్, ఓపెన్ వర్క్ ఐటమ్. అంటే ఏదైనా ఒక వర్క్ ఆబ్జెక్ట్ ను ఓపెన్ చేయాలి అంటే యూ కెన్ యూజ్ either ఓపెన్ వర్క్ ఐటమ్ ఆర్ ఓపెన్ వర్క్ బై హ్యాండిల్ అంటారు. ఏదైనా ఒక వర్క్ ఆబ్జెక్ట్ ను ఓపెన్ చేయాలి అనుకున్నప్పుడు ఓపెన్ వర్క్ ఐటమ్ ఆర్ ఓపెన్ వర్క్ బై హ్యాండిల్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఓపెన్ వర్క్ బై హ్యాండిల్ కి ఇన్పుట్ వర్క్ ఆబ్జెక్ట్ ను ఓపెన్ చేయాలంటే దానికి సంబంధించిన ఐడి కావాలి. ఓపెన్ వర్క్ బై హ్యాండిల్ అని ఎవరన్నా అన్నారంటే, హ్యాండిల్ అని వచ్చిందంటే దాదాపుగా PZINS కి యాజ్ ఇన్పుట్ గా పంపించాలి. కావాలంటే ఇది ఓపెన్ చేయండి. దీనికి హ్యాండిల్ అంటే ఏంటిది? ఏమిస్తారు? PZINS కి వాల్యూ ఇవ్వాలి. PZINS కి వాల్యూ ఇవ్వాలి. అదే యాడ్ అన్ యాక్షన్, ఆల్ యాక్షన్స్, ఓపెన్ వర్క్ ఐటమ్ అన్నారు అనుకోండి, దానికి ఇన్పుట్ ఏంటిది? PYID ఇవ్వాలి. దానికి ఏంటిది ఇన్పుట్? PYID ఇవ్వాలి. PYID ఇవ్వాలి. ఓపెన్ వర్క్ ఐటమ్ కేమో PYID ఇవ్వాలి, లేకపోతేనేమో ఓపెన్ వర్క్ ఐటమ్ బై హ్యాండిల్ కి ఇన్పుట్ ఏమి ఇవ్వాలి? PZINS కి ఇవ్వాలి. సో నేనేం చేస్తున్నానంటే ఇక్కడ నా ఓన్ బటన్ ఒకటి ఉంది కదా, వేర్ ఇస్ మై సబ్మిట్ డీటెయిల్స్. చూడండి, లైవ్ UI ఓపెన్ చేస్తున్నాను. అంటే నేను సెట్ చేసుకోవాల్సిన పని లేదు, ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఆ సెక్షన్ ఓపెన్ చేసుకుంటా. ఈ బటన్స్ మీద నేను క్లిక్ చేసినప్పుడు నేను ఒక వర్క్ ఆబ్జెక్ట్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా. ఇది లోకల్ యాక్షన్ ఉంది కదా, ఇది తీసేస్తున్నా. యాడ్ అన్ యాక్షన్, ఆల్ యాక్షన్స్, ఓపెన్ వర్క్ బై హ్యాండిల్. ఏంటిది? దాని యొక్క PZINS కి ఇవ్వండి. దాని యొక్క PZINS కి ఏ వర్క్ ఆబ్జెక్ట్ ని మీరు ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారు? ఈ D14 కి సంబంధించిన వర్క్ ఆబ్జెక్ట్ ని మీరు ఓపెన్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, ఏదో ఒక వర్క్ ఆబ్జెక్ట్ ని మీ ఇష్టం ఓపెన్ చేసుకోవచ్చు. నేను ట్రేసర్ ని క్లోజ్ చేస్తున్నాను. క్లిక్ బోర్డ్, D14 PY వర్క్ పేజ్, దాని యొక్క PZINS కి ఏంటిది? Now open your submit handle, submit, save. Okay, now just refresh this again, run the flow. ఒకసారి మళ్ళీ ఫ్లో రన్ చేస్తున్నాను, ఎందుకంటే ఈ బటన్ మీద ఇప్పుడు క్లిక్ చేస్తే ఏ వర్క్ ఆబ్జెక్ట్ ఓపెన్ అవ్వాలి? చూడండి, you have already opened, would you like to reopen the item? Okay, reopen. అదే క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు బటన్ ఓపెన్ చేస్తే వర్క్ ఆబ్జెక్ట్ ఓపెన్ అవుతుంది. ఎప్పుడు వర్క్ ఆబ్జెక్ట్ ఎలా ఓపెన్ అయిందో చూడండి, ఎప్పుడు రివ్యూ మోడ్ లోనే ఓపెన్ అవుతుంది. ఎప్పుడు ఓపెన్ వర్క్ ఐటమ్ బై హ్యాండిల్ అంతా ఓపెన్ వర్క్ ఐటమ్ అన్న వర్క్ ఆబ్జెక్ట్ ఎప్పుడు రివ్యూ మోడ్ లోనే ఓపెన్ అవుతుంది. అంటే డైరెక్ట్ గా మీరు ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చేటట్టు అట్లా ఓపెన్ కాదు. ఇప్పుడు నేను దీన్ని తీసేసేసి యాడ్ అన్ యాక్షన్, ఆల్ యాక్షన్స్, ఓపెన్ వర్క్ ఐటమ్ అంటున్నాను. ఇక్కడ ఏమి ఇవ్వాలి? D-14 అంటున్నాను. సబ్మిట్, క్లోజ్ చేస్తున్నాను, సేవ్. ఈ D16 మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేయండి, ఎందుకంటే రిఫ్రెష్ చేస్తే నా సెక్షన్ లోడ్ అయ్యి అప్పుడే ఆ బటన్ మీద మనం కాన్ఫిగర్ చేసిన యాక్షన్ కొత్తగా కనపడేది. వర్క్ ఐటమ్ ని ఓపెన్ చేస్తున్నాను. కెనాట్ ఓపెన్ D14. వై? PYID అదే కదా. కాంటాక్ట్ యువర్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఫర్ అసిస్టెన్స్. యాక్షన్స్, ఓపెన్ వర్క్ ఐటమ్, ఇక్కడ ఏముంది? ఐడి అదే కదా. cannot open a case D14.
ఓకే, అసలు ఏం జరుగుతుందో చూద్దాం. ఎందుకంటే ఓపెన్ ద ట్రేసర్. నేను ఒకసారి బ్రౌజర్ని క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను ట్రేసర్. అప్పుడు ఎందుకంటే ఇక్కడ ఒక ఇష్యూ ఉంటుంది ట్రేసర్ తోటి. ఒకసారి ట్రేసర్ ఓపెన్ చేసి మళ్ళీ ఓపెన్ చేయలేదు. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఇది క్రోమ్ లో ఇష్యూ వస్తుంది. నౌ లోకల్ హోస్ట్ ట్రేసర్ పాస్ చేసుకోండి. ఎప్పుడే ఓపెన్ చేస్తే ప్రతి దానికి జరుగుతుంది అది. వేర్ ఈజ్ యువర్ ఫ్లో డైరెక్ట్ గా ఇక్కడ రీసెంట్ గానే ఓపెన్ చేసుకోవచ్చు. యాక్షన్స్ రన్ అన్నాను. ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు నాకు వర్క్ ఆబ్జెక్ట్ ఓపెన్ అవ్వట్ల వర్క్ ఐటమ్ ని. నేను ప్లే ఏంటి ఎర్రర్ బటన్ మెసేజ్ కెనాట్ ఓపెన్ ఏ కేస్ D14 కాంటాక్ట్ యువర్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఫర్ అసిస్టెన్స్ అంట. unable to open an instance using the given input. Unable to open an instance using the given inputs. Work D14 అంటే ఓకే PZINS key actions open a work item. సో దీనికి కూడా కంప్లీట్ గా ఇవ్వాలేమో D14 అని చూద్దామండి. ఎందుకంటే డిఫాల్ట్ ఇందాక ఏం తీసుకుంది, ఆ ఎక్సెప్షన్ ఏమొచ్చింది చూస్తే అనేబుల్ టు ఓపెన్ అండ్ ఇన్స్టెన్స్ యూజింగ్ ది గివెన్ ఇన్పుట్. నేనేమి ఇచ్చాను D14 అని ఇచ్చాను. కానీ దీంతో ఎటువంటి వర్క్ ఆబ్జెక్ట్ లేదు. అసలు వర్క్ డాష్ మెడికల్ క్లెయిమ్ తోటి ఉంది కానీ వర్క్ D14 తోటి లేదు. వర్క్ హైఫన్ మెడికల్ క్లెయిమ్ అప్పుడు D14 అది PZINS కి. ఇప్పుడు చూద్దామండి ప్రాసెస్. ఎందుకని దీన్ని రిఫ్రెష్ చేయొచ్చు. యాక్షన్స్ రిఫ్రెష్ బటన్. ఓకే, వుడ్ యు లైక్ టు రీఓపెన్? ఎస్, వర్క్ ఆబ్జెక్ట్ ఓపెన్ అవుతుంది. మరి డిఫరెన్స్ ఏంటిది చూద్దాం ఉండండి. కెనాట్ ఓపెన్ ఇన్స్టెన్స్ ఏంటి మళ్ళీ? ఇక్కడ ఎక్సెప్షన్ వచ్చింది. ఎందుకు వచ్చింది? ఇది ఇందాకటి. ఓకే, పని చేద్దాం. యాక్షన్స్ ఓపెన్ వర్క్ ఐటమ్ నేను ఇచ్చాను. ఓకే, దీనికి ఈ ఎస్ అనేది లోడ్ అవ్వలేదు అనుకుంటా. సేవ్ ప్రాసెస్ మెడికల్ క్లెయిమ్ యాక్షన్స్ రన్ బటన్. స్టిల్ ఏం ప్రాబ్లం? సారీ, ట్రేసర్ ఓపెన్ చేద్దాం. క్లియర్ ప్లే. ఇలా ఒక్కటే ఇస్తాను, క్లాస్ నేమ్ తోటి అలా ఇచ్చేస్తాను ఈసారి.
యాక్షన్స్ తోటి ఓపెన్ వర్క్ ఐటమ్. ఈ కంప్లీట్ క్లాస్ ఇచ్చినా తీసుకోవట్లేదు, జస్ట్ మెడికల్ క్లెయిమ్ D14 అంటున్నాను. సేవ్ ఏ క్లాస్ కు సంబంధించిన వర్క్ ఐటమ్ ఓపెన్ చేయాలి అని అలా అంటున్నాను. ఇందాక దానికేమో PZINS కి కంప్లీట్ గా ఇచ్చేసాను, దీనికేమో వర్క్ ఐటమ్ కి క్లాస్ నేమ్ -pyd ఇస్తున్నాను. ఇప్పుడు క్లాస్ నేమ్ -pyd ఎందుకంటే డిఫాల్ట్ గా అది వర్క్ క్లాస్ వరకు తీసుకుంటుంది, ఈ వర్క్ క్లాస్ వరకు తీసుకుంటుంది. యాక్షన్స్ రిఫ్రెష్. స్టిల్ దానికి ఇంకా ఏమి ఇన్పుట్ ఇవ్వాలి? క్లియర్ ప్లే బటన్. Unable to open instance using the given inputs. మెడికల్ క్లెయిమ్ ఈ కంప్లీట్ క్లాస్ నేమ్ తీసుకోవట్లేదు, అది ఎప్పుడు డిఫాల్ట్ గానేమో ఈ వర్క్ ఎంత వరకు తీసుకుంటుంది. D14 తీసుకుంటుంది. ఓకే, ఒక్క నిమిషం. ఓపెన్ వర్క్ ఐటమ్ ఇన్ పెగా. ఎవరికి ఇలాంటి incorrect behavior of the open work item action. Unable to open the work object using the open item. A property reference is provided to maintain the work object ID as input parameter. Open a work item in Pega. Open a work item action opens incorrect. Subcase. సో దీనికి కంపల్సరీగా ఒక ప్రాపర్ ఇన్పుట్ ఇవ్వాలి మనకి. ఆ ప్రాపర్ ఇన్పుట్ మనం D14 ఇస్తే తీసుకోవట్లేదు. సో ఎందుకని, నేను కరెంట్ క్లాస్ మెడికల్ క్లెయిమ్ క్లాస్ లోనే ఉన్నాను. యాక్షన్స్ ఇక్కడ పేజ్ గురించి కూడా ఏమీ లేదు. ఓపెన్ వర్క్ ఐటమ్ బై డిఫాల్ట్ గా ఐడి అని ఉంది. ఐడి అని ఉంటే జనరల్ గా డిఫాల్ట్ గా PYID అనే కదా. ఓకే, NSKey అని ఇద్దామనండి, లేకపోతే .PYID అని ఇద్దామా. సబ్మిట్, సేవ్. Process medical claim actions run D19. Cannot open a case D19 contact. ఇంకా ఏమి ఇవ్వాలి ఐడి అంటే? ఓకే, సో నేను చూసి చెప్తాను ఓపెన్ వర్క్ ఐటమ్ కి కరెక్ట్ ఇన్పుట్ మనం ఏమి ఇవ్వాలో. నెక్స్ట్ అలానే ఇక్కడ యాక్షన్స్, యాడ్ అన్ యాక్షన్, ఆల్ యాక్షన్స్, ఇక్కడ ఓపెన్ అసైన్మెంట్ అని ఉంది. ఓపెన్ అసైన్మెంట్ కి కీ PZINS కి నేను కంట్రోల్ D18 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. Open the clipboard. D18, what is the PZINS key? P by work page లో ఉన్న PZINS key. Okay, now submit, save,
No actions. Refresh. Fail to open rule obj activity with the name that applies to vehicle medical claim 3940. There were 2 rules with this name in the rule base, but none matched with this request. జనరల్గా ఏం లేదు, ఓపెన్ అసైన్మెంట్ అనేది ఎప్పుడు రివ్యూ మోడ్ లో కాకుండా ఎడిట్ మోడ్ లో ఓపెన్ అవుతుంది. దానికి కీ ఇన్పుట్ అదే. మరి ఓపెన్ అసైన్మెంట్ అనేది కీ PZINS కి ఇస్తున్నాను. ఎస్ బ్యాంక్ లోన్ వెహికల్, దీనికి ఓపెన్ వర్క్ బై హ్యాండిల్ కి తేడా ఏంటంటే అది రివ్యూ మోడ్ లో ఓపెన్ అవుతుంది, ఇది ఎడిట్ మోడ్ లో ఓపెన్ అవుతుంది. బట్ నాకు ఇక్కడ ఎందుకు ఎర్రర్ వస్తుందో తెలియట్లేదు. ఓకే, ఎవరన్నా అడిగితే డిఫరెన్సెస్, మీరు ఏదైనా అసైన్మెంట్ ఓపెన్ చేయాలన్నా కూడా ఓపెన్ అసైన్మెంట్ అంటే ఇది ఓపెన్ అసైన్మెంట్. యూ కెన్ ఓపెన్ ద పర్టికులర్ అసైన్మెంట్ బై యూజింగ్ దట్ PZINS key. Okay, so that's all for today. So in the next class అంటే మనం ఈరోజు 3 యాక్షన్స్ నేర్చుకున్నాం. ఒకటి ఫినిష్ అసైన్మెంట్, రెండోది క్యాన్సిల్, మూడోది సేవ్. ఇవి కాకుండా ఏదైనా ఒక వర్క్ ఆబ్జెక్ట్ ని ఓపెన్ చేయాలంటే ఓపెన్ వర్క్ బై ఏ హ్యాండిల్, ఏదైనా ఇంకొక వర్క్ ఆబ్జెక్ట్ ని ఐడి ప్రకారం ఓపెన్ చేయాలంటే ఓపెన్ వర్క్ ఐటమ్, నెక్స్ట్ వన్ ఇస్ ఓపెన్ అసైన్మెంట్. ఈ 3 యాక్షన్స్ మనం ఇవాళ పెర్ఫామ్ చేసాం. టోటల్ 6 యాక్షన్స్ ఇవాళ కంప్లీట్ చేసాం. 6 యాక్షన్స్. రిఫ్రెష్ ది సెక్షన్, రిఫ్రెష్ ది హార్నెస్, రిఫ్రెష్ అది కరెంట్ సెక్షన్, కరెంట్ హార్నెస్ అంటారు. అదర్ సెక్షన్, నెక్స్ట్ లోకల్ యాక్షన్, నెక్స్ట్ ఓపెన్ URL ఇన్ న్యూ విండో, ప్రింట్, క్యాన్సిల్, సేవ్, ఫినిష్ అసైన్మెంట్, లాగ్ ఆఫ్, ఓపెన్ వర్క్ ఐటమ్, ఓపెన్ వర్క్ by handle, open work open assignment. నెక్స్ట్ ఇంకేం చూసాము, లోకల్ యాక్షన్స్ చూసాము. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సెట్ వాల్యూ, పోస్ట్ వాల్యూ చూసాము, మెనూ చూసాము. పోస్ట్ వాల్యూ, మెనూ. Now show smart tip, show smart info, set style, set value, సెట్ స్టైల్, సెట్ వాల్యూ. క్లోజ్ అనేది కూడా అంతే. ఏదైనా ఒక వర్క్ ఆబ్జెక్ట్ ని మీరు క్లోజ్ చేయాలంటే, ఏదైనా ఓపెన్ చేసిన దాన్ని మీరు క్లోజ్ చేసుకోవాలంటే జస్ట్ క్లిక్ ఆన్ క్లోజ్, జస్ట్ క్లిక్ ఆన్ క్లోజ్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ హార్నెస్ చూసాము. ఇక్కడ హార్నెస్ అంటే కొత్తగా ఒక హార్నెస్ ని లోడ్ చేయటము. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఫినిష్ అసైన్మెంట్ ఇంకా కొన్ని ఉన్నాయి, దాని యొక్క సిచ్యువేషన్ వచ్చినప్పుడు చూద్దాం. సో టుమారో ఏంటి ప్రసాద్ గారు, రేపు క్లాసు